దేవుని గుడారములోని అతిథులు ఎవరు? అంశాలు ఎందుకు పెట్టామంటే ఇది బైబిల్లో రాయబడిన ఒక సందర్భం, ఒక మాట. దేవుడు ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు రాసిన ప్రతి మాట కూడా ఆయన మనసులో నుంచి వచ్చిన మాట. భూమి మీద ఉన్న తన పిల్లలు క్షేమం కోరి, మేలు కోరి, వాళ్ళ ఆత్మల రక్షణ కోరి దేవుడు రాయించిన మాటలు ఇవి. భూమి మీద మనిషి ఎలా ఆలోచిస్తున్నాడు అంటే, నేను పుట్టాను, ఈ లోకాన్ని చూశాను, పెరిగాను, చదువుకుంటాను, ఉద్యోగం చేస్తాను, ఈ లోకాన్ని అనుభవిస్తాను, చనిపోతాను. ఇదే జీవితం అన్న మాయలో ఉన్న ఈ ప్రపంచానికి దేవుడి మాట ఈ ప్రపంచానికి ఒక వరం. ఎందుకంటే చనిపోయిన తర్వాత అయిపోయింది జీవితం అనుకుంటున్న ఈ లోకానికి, కాదు నాన్న, నీ చావు తర్వాతే అసలైన జీవితం ప్రారంభమవుతుంది అని బైబిల్ ఘంటాపదంగా ఆదికాండం నుంచి ప్రజలకు చెబుతూనే వస్తుంది. మరణం తర్వాత ఉంది అసలు జీవితం. మరణం తర్వాత నువ్వు వెళ్ళవలసిన లోకం ఒకటి ఉంది. మరణం తర్వాత నువ్వు దేవుడి దగ్గరికి వెళ్ళాలి. మరణం తర్వాత నువ్వు దేవుడిని చేరాలి. మరణం తర్వాత నువ్వు దేవుడిని చూడాలి. ఇంత అందమైన విశ్వాన్ని కట్టిన దేవుడు ఇప్పటి వరకు నీ కంటికి కనపడలేదు. కనబడిన మన మానవ దేహం చూసి తట్టుకోలేదు ఆయన్ని. అందుకే దేవుడు, మీరు మరణించాలి, భూమి మీద మీ జీవితాన్ని నా పనిలో ముగించాలి, తర్వాత నా దగ్గరకు రావాలి. ఈ భూమి మీదకి వచ్చిన మనిషి భూమి మీద జీవితాన్ని చూసి, భూమి మీద ఉన్న లోకంలో బ్రతుకుతున్న వారిని చూసి మార్గాన్ని జరుపుకొని పరిశుద్ధుడిగా, పవిత్రుడిగా పుట్టిన మనిషి ఈ లోకంలో పాపాలు చేయటం, నేరాలు చేయటం నేర్చుకున్నాడు. ఈ పాపాలతో, నేరాలతో పాపిగా మరణిస్తే పరలోకం మిస్ అయిపోతాడు, పరలోకానికి వెళ్ళలేడు, పరలోకానికి రాలేడు అని దేవుడే మరలా జాలిపడి పరలోకపు మార్గాన్ని బైబిల్లో రాయించుకుంటూ వస్తున్నాడు. నువ్వు చనిపోయిన తర్వాత నిన్ను పుట్టించిన దేవుడిని చేరాలి అన్నా, నీ ఆత్మను నువ్వు రక్షించుకోవాలి అన్నా, భూమి మీద నువ్వు ఎలా జీవించాలో చెప్పే ప్రయత్నం చేశాడు. పరలోకం యొక్క గొప్పతనం, పరలోకం వెళ్ళాలి అనుకునేవాడు భూమి మీద బ్రతకాల్సిన జీవన విధానం బైబిల్లో రాయించుకుంటూ వచ్చాడు. కానీ మనిషి ఈ 3 ముచ్చటైనా ఈ శరీరపు మాయలో పడి 60-70 ఏళ్ళు ఎలా బ్రతకాలని ఆలోచిస్తున్నాడే తప్ప, చచ్చిపోయిన తర్వాత నా ఆత్మను రక్షించుకుని పరలోకంలో ఎలా బ్రతకాలి అన్న ఆలోచన మనుషులలో లేకుండా పోయింది. దేవుని పిల్లలరా, మీరు ఈరోజు లోకాన్ని చూడండి. భూమి మీద పుట్టిన మనుషులందరూ కూడా, భూమి మీద బ్రతుకుతున్న మనుషులందరూ కూడా తెల్లవారు లేస్తే ఆలోచన ఒకటే: ఏం తినాలి, ఏం త్రాగాలి, ఏం ధరించుకోవాలి, ఏమి సంపాదించుకోవాలి, ఎలాంటి చదువులు చెప్పించాలి, పిల్లలకి ఎలాంటి ఉద్యోగాల్లోనికి తీసుకుని వెళ్ళాలి. ఎప్పుడు చదువు, ఉద్యోగం, సంపాదన, వ్యాపారం, ఇల్లులు, పొలాలు, ఆస్తులు, ఆరోగ్యాలు, దీని మీద తప్పండి. ఈ శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత ఆత్మ బయటకు వస్తుంది కదా. ఆత్మ పరలోకం వెళ్ళాలి అంటే ఎలా బ్రతకాలి, నా ఆత్మను రక్షించుకోవడానికి భూమి మీద ఏం చేయాలి అన్న ఆలోచన కంప్లీట్గా మరిచిపోయి బ్రతుకుతున్న ఈ లోకానికి ఒక ఆయన వచ్చాడు. ఆయనే యేసుక్రీస్తు ప్రభువు. ఆయన ఈ లోకంలో బ్రతుకుతూ మరో లోకపు మార్గాన్ని ఈ ప్రపంచానికి తెరిచాడు. నువ్వు భూమి మీద ఎలా బ్రతికితే పరలోకం వెళతావో చెప్పటం ప్రారంభించాడు. జాగ్రత్తగా వినండి. అసలు యేసుక్రీస్తుల వారు భూమి మీద ఎందుకు పుట్టాడో కూడా చాలా మందికి తెలియదు. ఆశ్చర్యం ఏంటంటే, ప్రభువును నమ్ముకుని బైబిల్ పట్టుకున్న వాళ్ళకి చాలా మందికి ఇప్పటికి తెలియదు అసలు ప్రభు ఎందుకు వచ్చాడు భూమి మీదకి. చాలా మంది అంటున్నారు, రోగాలు తీయడానికి, ఆస్తులు ఇవ్వడానికి, నీ సమస్యలు తీర్చడానికి. దానికి పరలోకంలో నుండి భూమి మీదకి వచ్చి శరీరాన్ని ఎత్తటం ఎందుకు? ఆయన అక్కడే ఉండి ఇవన్నీ నీకు తీర్చొచ్చు కదా. నీ కోరికలు తీర్చడానికి శరీరాన్ని ఎత్తి భూమి మీదకి వచ్చి సిలువలో అంత దారుణంగా చనిపోవలసిన పరిస్థితి ఎందుకు ఏర్పడింది అంటే, కోరికలు తీర్చడానికి వచ్చిన ఆయన కాదైనా. అలాగని భూమి మీద నీకు ఏమి ఇవ్వడు, ఏమి చేయడని అంటం లేదు. నువ్వు తండ్రి ఇష్టాన్ని, తండ్రి చిత్తాన్ని నువ్వు గనక ఎరిగి
అలా నువ్వు జీవిస్తున్నప్పుడు నీకు అక్కరలేంటో నీ అవసరతలేంటో నాకు తెలిసవి, నువ్వు వాటి గురించి అడగాల్సిన అవసరం లేదన్నాడు బైబిల్లో. అన్నాడా? మీకు అక్కరగా ఉన్నవేమో నాకు తెలుసు, అడగక మునిపే ఇస్తాను. ఏమండి, స్కూల్కి వెళ్ళే పిల్లడు డాడీ నాకు యూనిఫామ్ కొను, నాకు పుస్తకాలు కొను, క్యారేజ్ కొను అని అడుగుతాడా? అవన్నీ తండ్రి ఇస్తాడా? తండ్రి బాధ్యత అది, ఇస్తాడు. వాటి గురించి రోజు ప్రార్థన చేసి డాడీ నాకు యూనిఫామ్ కొనాలి, డాడీ నాకు యూనిఫామ్ కొనాలి అంటాడేటి పొడ్డోడు. స్కూల్లో వేసిన తండ్రికి తెలియదేట వాడికి యూనిఫామ్ కొనాలని, వాడికి షూలు కొనాలని, వాడికి బట్టలు కొనాలని, వాడికి క్యారేజ్ కొనాలని. వాటిని అడగాల్సిన అవసరం లేదు. అలాగే ఈ 60-70 ఏళ్ళు భూమి మీద నువ్వు బ్రతకడానికి నీ అక్కరలేంటో నీ అవసరతలేంటో తండ్రికి బాగా తెలుసు. లోకంలో ఒక సామెత ఉంటుంది, నారు పోసిన వాడు నీరు పోయిడా అంటే నారేసిన ఆయనకి నీళ్లు పెట్టాలని తెలీదా? తెలుసు. జీవితం ఇచ్చిన దేవుడికి నువ్వు బ్రతకడానికి అవసరమైనవి ఇవ్వాలని దేవుడికి తెలీదా? ఏమి ఇవ్వాలండి? గాలి ఇచ్చాడు, నీరు ఇచ్చాడు, భూమి ఇచ్చాడు, ఆకాశం ఇచ్చాడు, పంటలు ఇస్తున్నాడు తినడానికి. నువ్వు కష్టపడి ఏ పని చేసుకున్నా 60-70 ఏళ్ళు బ్రతికేస్తావే. వీటి కోసమా ప్రభువుని నమ్ముతావు? ఆయన పరలోకాన్ని విడిచిపెట్టి ఈ లోకానికి వచ్చింది ఎందుకో తెలుసా? నిన్ను ఆ పరలోకం చేర్చాలి. ఆ పరలోకానికి నువ్వు చేరాలి అంటే భూమి మీద ఎలా బ్రతకాలో నీకు నేర్పించాలి, ట్రైనింగ్ ఇవ్వాలి. ట్రైనింగ్ ఇస్తున్నాడు యేసుక్రీస్తుల వారు. ఏమంటే అప్పుడప్పుడు చూడండి, మీకు తెలుసో లేదో, విదేశాలలో ఉన్న పక్షులండి అక్కడ బ్రతకడానికి అనుకూలంగా లేనప్పుడు, పిల్లల్ని పెట్టడానికి అనుకూలంగా లేనప్పుడు చాలా పక్షులండి మన భారతదేశానికి వచ్చేస్తాయి. కొల్లేరు సరస్సు అని ఇక్కడ ఏలూరు దగ్గర ఉంటుంది. ఆ కొల్లేరు సరస్సుకు వచ్చేస్తాయండి. ఎక్కడెక్కడో దేశాలు 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 దాటుకుంటూ వస్తాయి. అవి ఎందుకు వచ్చేసి అంటే అక్కడ అవి బ్రతకడానికి సరైన పరిస్థితులు లేవు పిల్లల్ని పెట్టడానికి. మంచుతో నిండుకుపోయింది అంతా. భోజనం, వాటికి ఆహారం దొరకటం లేదు. పిల్లలు పెడితే చచ్చిపోతాయేమోనన్న భయంతో అనుకూలంగా భారతదేశంలో ఈ కొల్లేరు సరస్సు ఉండేసరికి అక్కడికి వస్తాయండి. అక్కడికి వేల కిలోమీటర్లు ప్రయాణం చేసుకుంటూ వచ్చి ఆ కొల్లేరు సరస్సులో ఒక చెట్టు మీద గూడు కట్టుకుని అందులో గుడ్లు పెడతాయి. గుడ్లు పెట్టండి పొదిగి పిల్లల్ని చేస్తాయి. 3-4 నెలలు ఇక్కడే ఉంటాయండి అవి. గుడ్లు పెట్టి పొదిగి పిల్లల్ని చేసి ఆ కొల్లేరు సరస్సులోనే అవి ఎలా ఎగరాలో ట్రైనింగ్ ఇస్తాయండి. ఎగరటం నేర్పిస్తాయి. ఎగరటం నేర్పించి నేర్పించి ట్రైనింగ్ ఇచ్చి 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 ఈక ఎగరడానికి ఇది రెడీ అనుకున్నప్పుడు ఏం చేస్తుందంటే వెళ్ళిపోదాం అంటది. ఎక్కడికో తెలుసా? ఎక్కడికి? మనది కాదమ్మా ఈ దేశం, అక్కడ పరిస్థితులు బాగోలేదని నేను కనడానికి వచ్చాను ఇక్కడికి, నిన్ను కనేశాను కదా, నువ్వు పెద్దవాడు అయిపోయావు కదా, వెళ్ళిపోదాం మన దేశానికి అని పిల్లలన్నిటిని వాళ్ళ దేశానికి తీసుకెళ్ళిపోతాండి. ఒక్క పిల్లల్ని కూడా విడిచిపెట్టమండి ఇక్కడ కొల్లేరు సరస్సులో. అంటే అవి ఇక్కడికి ఎందుకు వచ్చాయంటే పిల్లల్ని పెట్టాలి, పిల్లల్ని ఎగరటం నేర్పించాలి, సొంత దేశానికి తీసుకుని వెళ్ళిపోవాలి. యేసుప్రభు ఎందుకు వచ్చాడో తెలుసా? భూమి మీద ఉన్న మనుషులందరికీ పరలోకం ఉందని చెప్పాలి. ఆ పరలోకానికి పిల్లలందరినీ తీసుకుని వెళ్ళిపోవాలి. తల్లి ఎగరటం ఎలాగైతే ట్రైనింగ్ ఇచ్చిందో భూమి మీద నువ్వు ఎలా బ్రతికితే పరలోకం వెళతావో ట్రైనింగ్ ఇవ్వాలి, నేర్పించాలి. అందుకే మీరు చూడండి బైబిల్లో ఆయన తొలి ప్రసంగం, మత్తయి సువార్త 5వ అధ్యాయం కొండ మీద ప్రసంగం అంటారు. అది ఆ తొలి ప్రసంగంలోనే తొలి మాట ఏమని ఉంటుంది తెలుసండి? తొలి మాట అక్కడ ఏమని ఉంటుంది తెలుసా? ఒకసారి మీరు బైబిల్ తీయండి అందరూ. మత్తయి సువార్త 5వ అధ్యాయం. ఆయన ఆ జనసమూహములను చూచి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన వద్దకు వచ్చిరి. అప్పుడు ఆయన నోరు తెరచి ఇలాగ బోధింపసాగాను. ఇది అండర్లైన్ చేసుకోండి. దేని గురించి మాట్లాడుతున్నాడు? తొలి మాట ఆత్మ. ఆత్మ ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. చూసారా? తొలి మాటే ఆత్మ, పరలోకం. తొలి ప్రసంగంలో తొలి మాటే ఆత్మ, పరలోకం. మీరందరూ ఆత్మలయ్యా. 60-70 ఏళ్ల తర్వాత మీరు ధరించుకునే దేహాలు ఉన్నాయి కదా, అవి శ్మశానంలో మట్టిలో కలిసిపోతాయి అయ్యా. నువ్వు బయటకు వస్తావు, ఆత్మవి. ఆ ఆత్మ కోసం నువ్వు దీనుడిగా బ్రతుకు. భూమి మీద ఆత్మ విషయమై దీనుడిగా మారిపో. నిన్ను నేను తగ్గించుకో. గొడవలకు వెళ్ళకు, కొట్లాటలకు వెళ్ళకు, జీవోపడంబానికి వెళ్ళి అనవసరంగా జీవితాన్ని నాశనం చేసుకోకు. లోక ఆశలకు వెళ్ళకు, జీవిత నాశనం అయిపోద్ది. పాపాలకు వెళ్ళకు, జీవిత నాశనం అయిపోద్ది. దీనత్వం. ఆత్మ విషయమై దీనుడుగా బ్రతుకు. అప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతావు అంటున్నాడు?
అంటే ట్రైనింగ్ని ఇస్తున్నాడు అనమాట. అంటే పరలోకం వెళ్ళాలి అంటే ఈ భూమి మీద ఎలా బ్రతకాలో ట్రైనింగ్ ఇస్తున్నాడు, నేర్పిస్తున్నాడు, ఆత్మ కోసం ఆలోచించమంటున్నాడు, దీనుడుగా బ్రతకమంటున్నాడు. అలా బ్రతికితే నువ్వు పరలోక రాజ్యం చేరుకుంటావు, పరలోకం వెళ్ళిపోతావు అంటున్నాడు. ఏమంటే తొలి మాట ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. మీరు ఈ 5వ అధ్యాయంలో ఉన్న వచనాలన్నీ చదవండి. నేను మధ్య మధ్యలో ఓ మాట చదువుతాను. 8వ వచనం చూడండి, అక్కడ ఏమైనా ఉంటుందో, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూస్తారు. మీ హృదయాలను శుద్ధి చేసుకోండి, మీరు దేవుణ్ణి చూద్దరు కానీ అంటున్నాడు. ఎంత మంచి బోధండి ఇది. హృదయాలను శుద్ధి చేసుకోండి. హృదయాలలో ఉన్న పాపము, హృదయాలు ఉన్న నేరాలు, హృదయాలు ఉన్న కల్మషం, ఏమిటో హృదయాల నిండా ఏమి నిండిపోయినాయి చెప్పాడు యేసుప్రభు. ఏమి నిండిపోయినాయి తెలుసా? ఏమిటో హృదయంలో నుండి ఏమి బయటకు వస్తాయన్నాడు తెలుసా? వ్యభిచారాలు, నరహత్యలు, దొంగతనాలు, మత్సరం. బాబా లిస్ట్ చెప్పాడండి. మార్కు సువార్త 7వ అధ్యాయంలో ఉంటుంది ఇదంతా. 20, 21, 22, 23 చదివారు అనుకోండి, మొత్తం హృదయం నిండా ఏమి నిండిపోయిన లిస్ట్ ఇచ్చేశాడు. మార్కు సువార్త 7వ అధ్యాయం 20, 21, 22, 23 చదవండి. హృదయంలో నిండుకుపోయిన వాటిలో అంతా లిస్ట్ ఇచ్చేసి, దయచేసి చెప్తున్నాను, ఆ లిస్ట్ క్లియర్ చేసుకోండి. హృదయాన్ని శుద్ధి చేసుకోండి, హృదయాన్ని శుభ్రం చేసుకోండి, హృదయంలో ఉన్న కలంకాన్ని కడుక్కోండి. ఏమండి, తొలి ప్రసంగంలో తమ్ముడు చెప్పాడు కదా, బైబిలు యేసుక్రీస్తు హృదయాలను మార్చుకోండి, హృదయాలను శుభ్రం చేసుకోండి అన్నాడు తప్ప మతాలను మార్చుకోండి, వేషాలను మార్చుకోండి అనలేదు ఎక్కడ. దేవుడు చెప్పింది అలా ఒకటే. పై రూపాన్ని బట్టి దేవుడు నీకు పరలోకం ఇవ్వడు. దేన్ని బట్టిస్తాడు? అంతరంగ శుద్ధి, హృదయాన్ని శుద్ధి చేసుకోండి, హృదయాన్ని బాగు చేసుకోండి, హృదయంలో ఉన్నవన్నీ తీసేయండి. ఎందుకంటే హృదయం ఎంతటి భయంకరమైన పాపాలతో, కంపుతో నిండుకుపోతే, ఆ పాపాలతోనే నువ్వు చచ్చిపోతే పరలోకాన్ని మిస్ అయిపోతావు, పరలోక రాజ్యాన్ని చూడలేవు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూస్తారు. 8వ వచనమా? అలా మీరు 9, 10వ వచనానికి వచ్చేసరికి అంటాడు, నీతి నిమిత్తము హింసింపబడు వారు ధన్యులు, పరలోక రాజ్యము. చూసారా ఏంటండి యేసుప్రభు బోధలో మీకు మొదటి ప్రసంగంలో ఎక్కువగా ఏం కనపడుతుంది? పరలోకం, పరలోకం, పరలోకం. ఆ లోకం నువ్వు చేరాలి, ఆ లోకాన్ని నువ్వు చూడాలి, ఆ లోకంలో నువ్వు శాశ్వతం ఉండాలి. అక్కడ మీ నాన్న ఉన్నాడు. ఈ విశ్వాన్ని కలిగించిన సృష్టికర్త ఆ పరలోకంలోనే ఉన్నాడు. నీకోసం చేతులు చాపి నరులరా తిరిగి రండి అని ఆహ్వానాన్ని ఇచ్చి, ఏమంటే కళ్ళు కాయలు కాసేటట్టుగా నీ కోసం ఎదురు చూస్తున్నాడు. ఆయనేమో నీ కోసం ఎదురు చూస్తున్నాడు, ఆయనేమో నీ రాక కోసం ఎదురు చూస్తున్నాడు. ఎవడు భూమి మీద ఉన్న ఏ మనిషి అయినా పైకి పరలోకం వైపు చూస్తాడండి? లోకంలో ఉన్నప్పుడు చూడలేదు, కనీసం ప్రభు దగ్గరికి వచ్చైనా చూస్తున్నారా? నేను పరలోకం వెళ్ళాలి, నేను ఆ పరలోకంలో ఉన్న తండ్రిని చూడాలి అంటే అది ఆషామాషి కాదండి, చిన్న విషయం కాదు. ఈరోజు చెప్తాను నేను. నువ్వు పరలోకం వెళ్ళాలనుకుంటున్నావా? ట్రైనింగ్ స్టార్ట్ చేశాడు యేసుక్రీస్తు. ఎలాగంటే ఇదిగో ఇప్పుడు మీరు చదువుకున్నది ఎన్నో అధ్యాయం? ఇది 5వ అధ్యాయం. కొంచెం ముందుకు 6వ అధ్యాయానికి రండి. 6వ అధ్యాయాన్ని 19వ వచనానికి వచ్చేసరికి అంటాడు, అయ్యా మీరు పరలోక రాజ్యాన్ని మర్చిపోయి భూలోకంలో పడిపోయారు కనుక మీరు పరలోకం వెళ్ళాలి అంటే ఎలా బ్రతకాలో చెప్తారని 6వ అధ్యాయం 19వ వచనానికి వచ్చేసరికి చూడండి ఏమంటున్నాడు. ఇదిగో మీరు భూమి మీద బ్రతుకుతున్నారు కదా, ఇదే జీవితం అనుకుంటున్నారు కదా, ఇక్కడే సంపాదన అనుకుంటున్నారు కదా, ఇక్కడే జీవితం అనుకుంటున్నారు కదా, భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు, దానికే మీ బ్రతుకులను నాశనం చేసుకోవద్దు. ఏమి లేదా డబ్బులో, ఏమి లేదా ధనంలో. కరోనా లాంటి రోగం వస్తే ధనం కాపాడిందా? మీరు చెప్పండి, కాపాడిందా? రక్షించిందా? కోట్ల రూపాయలకి పడగలెత్తిన వాళ్ళు అల్లాడిపోలేదండి ఆ రోజు ఆ రోగాన్ని తీయలేనిది, నీ ఆయుష్ను పెంచలేనిది, నీ ప్రాణాన్ని కాపాడలేనిది, నీకు పరలోకం ఇవ్వలేనిది, నీ పాపాలు కడగలేనిది, నిన్ను రక్షించలేనిది. ఎందుకయ్యా తెల్లవారు లేస్తే భూమి మీద దానం 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 దానం? ఈరోజు మనుషులు పిచ్చి అంతా దాని మీదే కదండి. లోకంలో దానికోసం బ్రతికింది సరిపోదని మరలా ప్రభు దగ్గరకు వచ్చి అవే ప్రార్థనలు. యోబును దీవించిందేవా, నన్ను కూడా ఏం చేయాలి? దీవించు. ఇది ఎలాగుందంటే కలెక్టర్ గారికి ఎందుకు ఇస్తున్నారు, 1,00,000 రూపాయల జీతం నాకు ఇవ్వండి అని అడిగినట్టుంది.
యోబుని దీవించిన దేవా నన్ను దీవించంటే ఈ ప్రార్థన చేసే వాళ్ళందరికీ చెప్తున్నాను నేను, యోబును దేవుడు దీవించడానికి ముందు ఉన్నవన్నీ లాగేసుకున్నాడు. నీ ఆస్తి ఎప్పుడు ఇచ్చేస్తావో చెప్పు, ప్రస్తుతానికి ఉన్నది. అబ్బే అలాంటి మాత్రం అడగండి. యోబు గారికి ఆస్తి అంతా పోయింది ముందు. యోబు గారి పిల్లలు చచ్చిపోయారు. యోబు గారు దేవుడి కోసం ఎన్నో శ్రమలు నొందాడు, ఎన్నో హింసలు పడ్డాడు, ఎన్నో బాధలు పడ్డాడు. అందుకు దేవుడు దీవించాడు ఆయన. తర్వాత నువ్వే హింస పడ్డావు దేవుడి కోసం చెప్పు, నిజాలు మాట్లాడుకుందాం. నీ ఆస్తి పోయిందా దేవుడి కోసం? నీ పిల్లలు ఏమైనా చచ్చిపోయారా? చావుకొద్దు, మేము అనౌన్స్ చేశాం కదా, మీ పిల్లలకి దేవుడు వాక్యం నేర్పుతాం, మీ పిల్లలు మాకు ఇవ్వండి అంటే ఎవరిస్తారండి? లేదండి మా వాడు బీటెక్కి వెళ్ళిపోతున్నాడు, లేదండి మా వాడు ఎంటెక్కి వెళ్ళిపోతున్నాడు. దేవుడికి ఏ బిడ్డను దేవుడికి ఇస్తున్నారండి? మా బిడ్డ సేవకుడు అవ్వాలండి, నా కుమార్తె సేవకురాలు అవ్వాలండి, ఆత్మలను రక్షించాలండి, పరలోక రాజ్యం నా బిడ్డ వెళ్ళాలండి. నా బిడ్డ అనేక మందిని పరలోక రాజ్యానికి సిద్ధం చేయాలి. ఎవరున్నారండి తల్లిదండ్రులు ఈరోజు? కానీ అందరూ దేవుడి నుంచి ఏం కోరుకుంటున్నారంటే, యోబును దీవించింది దేవా నన్ను దీవించు, అబ్రహామును దీవించింది దేవా నన్ను దీవించు. ఏమండి భూమి మీద కలెక్టర్ గారికి గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి ఆయనకి ₹1,00,000 జీతం ఎందుకు ఇస్తున్నారు, నాకు ఎందుకు ఎవరని ప్యూన్ అడిగాడు అనుకోండి, గవర్నమెంట్ ఏమంటే చెప్పండి అప్పుడు? ఆయన స్టాండర్డ్ వేరు, నీ స్టాండర్డ్ వేరు. అబ్రహామా, యోబు గారా, వాళ్ళ భక్తి ఏంటి, వాళ్ళ దేవుడి కోసం చేసిన సాహసాలేంటి, వాళ్ళ దేవుడి కోసం చేసిన త్యాగాలేంటి, నువ్వు ఏం చేసావని వాళ్ళని పోల్చుకొని వాళ్ళకి ఇచ్చినవి నాకేమని అడుగుతున్నావు? అంటే అడిగేటప్పుడు కూడా ఒక అర్హత ఉండాలి మనకి. నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే, అడిగేటప్పుడు కూడా నేను అర్హుడినేనా అడగడానికి? కనీసం ఏమండి కొంచెం ఆలోచించిన మన ప్రార్థనలు బాగుండేవండి. దేవుని పిల్లలారా, యేసుప్రభు అదే చెప్తున్నాడు. ఇలాంటి ఆశలతో మనం ఉంటామనే ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు అక్కడ 6:19 మత్తయి సువార్తలు. అంటే భూమి మీద మీ కొరకు ధనమును ఏం చేసుకుంటారయ్యా? అవి మీ ఆత్మను రక్షిస్తాయా? బ్రతుకున్నంత కాలం తిండి బట్ట ఉండి దేవుడు సేవలో బ్రతికిస్తే చాలు కదా. దాన్ని కూర్చుకోవడానికి ప్రభుకి ఎందుకు దూరం అయిపోతున్నారు? ఆ ధనాపేక్షలో పడి సమయాన్ని దేవుడికి ఇవ్వరు, మీ కాలాన్ని దేవుడికి ఇవ్వరు, మీ జీవితాన్ని దేవుడికి ఇవ్వరు. సంపాదించి ఏం చేసుకుందామన్నవి. ఎంత బాగా మాట్లాడుతున్నాడు అంటే, భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనకుడి, ఇక్కడ చిమ్మెటయు తుప్పును తినివేయును, దొంగలు కన్నము వేసి దొంగిలించేస్తారు. పరలోకమందు, ఇది అండర్లైన్ చేయండి, మళ్ళీ వచ్చాడు చూడండి, అక్కడికే ఏది చెప్పండి అక్కడికే పట్టుకొస్తాడు ఆయన. పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకొనండి. ఎలాగండి పరలోకంలో ధనం ఎలా కూర్చుకుంటాము? భూమి మీద అయితే తెలుసు, బ్యాంకుల్లో వేసుకోవాలని, చిట్టీలు వేయాలని, స్థలాలు కొనాలని, బంగారం కొనాలని. న్యూస్లో 4 రోజుల నుంచి ఒకటే వార్తలు ఈ టీవీ ఛానళ్ళల్లో, బంగారం రేటు 50,000 తగ్గిందట. అటు తిప్పి ఇటు తిప్పి ఎప్పుడు చూసినా అదే న్యూస్. వీడు ఎందుకు వేస్తున్నాడు అనిపించింది నాకు. ఎందుకు వేస్తున్నాడు తెలుసండి? బంగారం రేటు తగ్గిందట అనగానే ఆ వీడియోలు ఖచ్చితంగా స్త్రీలందరూ ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేయగానే వాడికి వ్యూస్ వచ్చేస్తాయి. బంగారం రేటు తగ్గింది, ఏం తగ్గితే ఏమిరా, నీకు ఏమి న్యూస్ వార్తలు లేవాక అంటే ప్రజల వీక్నెస్ ఏంటది? బంగారం. భూమి మీద కూర్చుకోవడం తెలుసు, బంగారం కొనుక్కోవాలని, పొలాలు కొనుక్కోవాలని, ఇల్లులు కొనుక్కోవాలి. మరి పరలోకంలో కూర్చుకోవటం ఏంటండి? పరలోకంలో కూర్చుకోవటం అంటే భూమి మీద ఉన్న నీ ధనాన్ని దేవుడి పనికి వెచ్చిస్తే ఆ ధనము పరలోకపు ధనంగా మారి, సత్క్రియలు దేవుని పనులనే ధనంగా మారి పరలోకంలో నీ పేరట లిఖించబడుతుంది. క్రైస్ట్ సుభద్రపాలు సంఘం చూసారండి, వాళ్ళ కష్టార్జితాన్ని ఏమండి ఇవి డబ్బులుండి ఎవరో వెనకాల నుంచి స్పాన్సర్ చేయటం వల్ల జరుగుతున్న సభలు కాదు. ఆ సంఘం చాలా చిన్న సంఘం, 35 నుంచి 40 మంది ఉంటారు. వాళ్ళు ఒక్కొక్కరు 5,000, ఒక్కొక్కరు 2,000, ఒక్కొక్కరు 10,000 అనే సభలు కదా, మా తండ్రి పని కదా, మేమేస్తామని కష్టపడి పని చేసుకునే వాళ్ళందరూ తలా 2,000, తలా 10,000, తలా 5,000 వేసుకుంటే ఏమంటే వేల రూపాయలు, లక్షల రూపాయలు ఖర్చు ఈ 3 రోజులు. అందరూ తలా ఇంత వేసుకుని ఇదిగో ఈ సభలు జరిపిస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు ఖర్చు పెట్టిన ధనం దేవుడి పని కోసం, సువార్త సభల కోసం వాళ్ళు ఖర్చు పెట్టిన ధనం ఎక్కడికి వెళ్ళిపోతుంది చెప్పండి? ఇప్పుడు వాళ్ళ పేరట పరలోకం వెళ్ళిపోయింది. పరలోకంలో ధనం కూర్చుకోవటం అంటే భూమి మీద సువార్త నిమిత్తం నీ ధనం ఖర్చు పెట్టాలి. భూమి మీద సువార్త నిమిత్తం నీ వస్తువులు ఖర్చు పెడతావా, నీ దేహాన్ని ఖర్చు పెడతావా? నువ్వు దేన్ని ఖర్చు పెట్టినా అది పరలోకపు ధనంగా చేర్చబడుతుంది. యేసుప్రభు ఏం చెప్తున్నాడు అంటే, నువ్వు పరలోకం వెళ్ళిపోవడానికి ఆలోచించు, ఆ పరలోకంలో ధనం కూర్చుకో, హాయిగా పరలోకంలో బ్రతకడానికి సిద్ధపడు అంటున్నాడు.
5వ అధ్యాయం పరలోకం గురించి మాట్లాడాడు. ఇప్పుడు 6వ అధ్యాయానికి వచ్చేసరికి పరలోకం. ఏమంటే మీరు మత్తయి సువార్తలో ఉన్న అన్ని అధ్యాయాలు మీరు చదవండి. మత్తయి అయిపోయిన తర్వాత మార్కు చదవండి, లోకా చదవండి, యోహాను చదవండి. యేసు ప్రభు బోధ అంతా ఒకటే. పాపాలు మానేయండి, ప్రభు పని చేయండి, పరలోకానికి సిద్ధపడండి. అక్కడికి వెళ్ళటం చాలా కష్టమని 7వ అధ్యాయానికి వచ్చేసరికి ఓపెన్ చేశాడు. పరలోకం అని మీరు అనుకున్నంత ఈజీ కాదు. ఏదో అలాగా పాస్టర్ గారు బాప్తీసం ఇస్తే మునిగేసి తిరిగి లేచి నేను బాప్తీసం తీసుకున్నాను కదా, నేను పరలోకం వెళ్ళిపోతానని అనుకుంటున్నావేమో. కాదయ్యా, చాలా కష్టము అని 7వ అధ్యాయం 13వ వచనంలో చెప్తున్నాడు. చూడండి, 7వ అధ్యాయం 13వ వచనంలో చూడండి ఏమంటున్నాడు. 5లో చెప్పాడు, 6లో చెప్పాడు, 7కి వచ్చేసరికి ఏమంటున్నాడు చూడండి. 7వ అధ్యాయం 13వ వచనంలో, ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనమునకు పోవు ద్వారము వెడల్పును, ఆ దారి విశాలమునై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు. జీవమునకు పోవు ద్వారము ఇరుకును, ఆ దారి సంకుచితమునై ఉన్నది, దానిని కనుగొని వారు చేశాడు. చూడండి, అక్కడ ఎంతమంది కనుక్కుంటారట పరలోకం వెళ్ళే దారి? అందరూ అన్నాడా? కొందరు అన్నాడా? కొందరే. మిగతా వాళ్ళందరూ యేసుప్రభు నమ్మి ఈ లోకంలో ఏం సంపాదించాలని చూస్తున్నారు. కానీ బైబిల్ బాగా చదివినవాడు, ప్రభు ఎందుకు వచ్చాడో ఈ లోకానికి అర్థం చేసుకున్నవాడు ఆ పరలోక మార్గాన్ని కనుక్కుంటాడట. ఆ పరలోక మార్గానికి వెళ్ళే వాళ్ళు కొందరేనట. అందులో మిమ్మల్ని ఉంచాలన్నదే ఈ 3 రోజులు ఈ మహాసభల యొక్క ప్రయత్నం. మీ నుండి ఏమో ఆశించి పెట్టినవి కాదివి, లేదా సంఘాలను పెంచుకోవడానికి పెట్టిన సభలు కాదివి. మిమ్మల్ని సత్యవాక్యం చెప్పి పరలోక రాజ్యం వైపు మళ్లించాలి. పరలోక రాజ్యం వెళ్ళడానికి మీకు బైబిల్లో రాయించిన అనేక సందర్భాలు మీకు చెప్పాలి. ఇరుకు ద్వారం ఇరుకుగా ఉన్నది, పోరాటాలు చేయాలి. ఆ ఇరుకు ద్వారాన్ని ప్రవేశించి కష్టపడి పరలోకం వెళ్ళిపోవాలి. పరలోకానికి వెళ్ళే దారి ఎలా ఉందట? ఇరుకుగా ఉందట. ఇరుకు మార్గంలో ఎవరైనా ప్రవేశిస్తారా? నల్లజర్లకు హైవే రోడ్డు పట్టదు, తెలుసా ఎవరికైనా? తెలిసి తెలీదా? హైవే వైజాగ్కి వెళ్ళిపోయి హైవే ఉంది, రాజమండ్రి నుంచి వయా హైవే పక్కనెట్టుకుని పక్కన చిన్న గుంతల రోడ్డు పెట్టుకుని ఆ రోడ్డు వెళ్తావా ఈ రోడ్డు వెళ్తావా అంటే మనం దేని కోటి వెళ్తాం చెప్పండి? హైవే జైమని వెళ్ళిపోవచ్చు. అసలు ఏమండి, రాళ్ళుండో, రప్పలుండో, స్పీడ్ బ్రేకర్లు ఉండో, తొక్కితే వెళ్ళిపోద్ది. కింద ఉన్న గుంతల రోడ్డు చాలా కష్టంగా ఉంటుంది, చాలా బాధ కింద ఉంటుంది. మనం ఎప్పుడు ఇరుకు మార్గాన్ని ఎంచుకోం. ఏ మార్గాన్ని ఎంచుకుంటాం? విశాలంగా ఉంటుంది. ఎందుకంటే ఈ ఇరుకు మార్గం వేసిందేమో దేవుడు, ఆ విశాల మార్గం వేసిందేమో సైతాను. విశాల మార్గంలో అందరూ వెళ్ళిపోతున్నారు, ట్రావెలింగ్ ఈజీగా ఉంది కనుక వాళ్ళ వెనకాల పడి మనం వెళ్ళిపోతున్నాం. విశాల మార్గం అంటే లోకంలో బ్రతకటం, ఇరుకు మార్గం అంటే దేవుడి కోసం బ్రతకటం. ఏది కష్టం చెప్పండి? దేవుడి కోసం బ్రతకడం కష్టమా? లోకం కోసం బ్రతకడం కష్టమా? లోకంలో జీవితం చాలా హాయిగా ఉంటుందండి, చాలా ఆనందంగా ఉంటుంది, చాలా సంతోషంగా ఉంటుంది. లోకంలో ఉన్నప్పుడు సినిమాలకు వెళ్ళొచ్చు, లోకంలో ఉన్నప్పుడు ఏమంటే డబ్బులు బాగా సంపాదించుకోవచ్చు, లోకంలో ఉన్నప్పుడు ఏ పాపమైనా చేయొచ్చు, విచ్చలవిడి స్వాతంత్ర్యం ఉంటుంది అక్కడ. కానీ దేవుడి మార్గంలో, దేవుడిలోనే ఉండాలనుకున్నప్పుడు మాట అదుపులో ఉండాలి, చూపు అదుపులో ఉండాలి, చేష్టలు అదుపులో ఉండాలి, జీవితం దేవుడికి ఇవ్వాలి. ఇది చాలా కష్టం. కనుక ప్రజలందరూ ఏ మార్గాన్ని ఎంచుకుంటున్నారట? విశాల మార్గంలో. యేసుప్రభు చెప్తున్నాడు, అయ్యా పరలోక రాజ్యానికి వెళ్ళే మార్గం ఇరుకు, దాంట్లోకి మీరు వెళ్ళాలి అంటే భూమి మీద పోరాటం. ఇదే మాట లోకసువార్తలో ఉంటుంది. మళ్ళీ ఇదే మాట యాజ్ ఇట్ ఈజ్ కి ఇప్పుడు మీరు చదువుకున్న మాటే లోకసువార్తలో ఉంటుంది. ఒక్కసారి ఆ మాట చదవండి, 13:23. లోకసువార్త 13:23. ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి, అనేకులు ప్రవేశింప చూతురు, కాని వారి వలన ఇది చాలా బాధిస్తా తెలుసా ఈ వచనం అర్థమైతే? ఇదే మాట అండి మళ్ళీ అక్కడ చెప్తున్నాడు. ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి అంటే అర్థం ఏంటి? ఈ పరలోక రాజ్య మార్గంలో నువ్వు వెళ్ళడానికి నువ్వేం చేయాలట? పోరాటాలు చేయాలి. జీవితంలో పోరాటాలు, ప్రజలతో పోరాటాలు. ఏమండి, నీ జీవితమే ఒక పోరాటంగా మారిపోతే పరలోకం వెళ్ళాలనుకుంటే. ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి, అనేకులు ప్రవేశింప చూతురు, కానీ
వారి వలన. ఎందుకు కాదండి? ఎందుకు కాదు? చాలా మందికి ఉందట పరలోకం వెళ్ళాలంటే. చచ్చిపోయిన తర్వాత స్వర్గం ఎవరు వెళ్ళాలో చెయ్యొద్దండి అంటే ఎంతమంది ఎత్తారు చెప్పండి? పోనీ ఇక్కడ సభలో కూర్చున్నారు కదా, పరలోకంలో మీకు ఎవరికి వెళ్ళాలని చేయొద్దండి. పరలోకం వెళ్ళాలని లేదా? భయపడితే ఎత్తుతున్నారు ఏమంటారు అన్నట్టుగా కదండి. పరలోకం వెళ్ళాలని అందరికీ ఉంటుందండి. ఉంటుందా ఉండదా? లోకంలో చూడండి, క్రైస్తవంలో ఏ వ్యక్తి చచ్చిపోయినా కింద రాసేస్తారు ఏమని? పరలోకపు పిలుపు. ఎందుకు పిలిచాడు ఇన్ని? తాగినందుక? సరిగా గుడికి రానందుక? జీవితకాలంలో దేవుడికి ఏ పని చేయనందుకు ఈయన పిలిచేసాడా? వచ్చే బాబు కొడుక, ముద్దులు కొడుక, నా దగ్గర ఉండరా అని పిలిచాడా? మనోళ్ళేమో ఇలాగా. బయట వాళ్ళు చచ్చిపోయారు అనుకోండి, కింద ఏమైనా నేస్తారు తెలుసా? కీర్తిశేషులు, స్వర్గస్థులు అయ్యారు. ఏంటి రౌడీ వాడు? మా వీధిలో నుండి ఒక రౌడీ ఉన్నాడండి, నరికాడండి. చాలా మంది కేసులు ఉన్నాయి. సడన్ గా యాక్సిడెంట్లో చచ్చిపోయాడు. కింద రాశారండి ఆ రోజు నవ్వండి. నేను ఇలా నోరు మూసుకుని వెళ్ళిపోయాను. స్వర్గస్థులు అయ్యారు. ఎందుకు? మర్డర్లు చేసినందుక. అంటే స్వర్గం ఎలాగైపోయిందంటే, భూమి మీద ఎవరు చచ్చినా సరే స్వర్గమే. వీళ్ళ పంపేస్తున్నారు. ఆడు వెళ్ళాడో లేదో వీళ్ళకి తెలియదు, వీళ్ళు రాసేస్తారు కింద. ఈయనకి పరలోక పిలుపు, ఆడేమో స్వర్గం. ఎవడు చెప్పాడు? యేసుప్రభు చెప్తున్నాడు అసలు కదా. ఎందుకంటే పరలోక రాజ్యం తాళాలు ఆయన దగ్గర ఉన్నాయి, కీస్ ఆయన దగ్గర ఉన్నాయి. ఆయన అంటున్నాడు, చాలా మంది అనుకుంటారు ఆయన వాళ్ళ వల్ల అవుతున్నాయన అనేసాడు. అనేకులు ప్రవేశింప చూతురట, అందరికీ వెళ్ళాలని ఉంటుందట, కానీ వారి వలన కాదు. ఎందుకు కాదు? ఇదే పాఠం ఈరోజు. ఎందుకు అవ్వదంటే, భూమి మీద పరలోకం నువ్వు వెళ్ళాలి అంటే, భూమి మీద నీకు ట్రైనింగ్ ఇవ్వడానికి దేవుడు ఒకటి కట్టాడు. అదే సంఘం. జాగ్రత్తగా వినండి. పరలోకాన్ని నిన్ను పంపించడానికి దేవుడు భూమి మీద సంఘాన్ని కట్టాడు. ఆ సంఘంలోనికి ఆయన కుమారుడైన యేసుక్రీస్తుల వారి రక్తంతో నీ పాపాలు కడిగి పరిశుద్ధిని చేసి సంఘంలోనికి నిన్ను చేర్చాడు. ఆ సంఘములో ఎలా బ్రతకాలో రాయించాడు. అలా బ్రతికితేనే నువ్వు పరలోకం వెళతావు. బాగా వినాలి ఇది. దేవుని గుడారములోని అతిథులు ఎవరు అంటే, దేవుని గుడారము అనగానే సంఘం. అందులో నువ్వు అతిథిగా ఎలా బ్రతకాలో, ఎలా జీవించాలో రాశాడు. అలా జీవిస్తేనే మరణం తర్వాత తన లోకానికి నిన్ను చేర్చుకుంటాడు. కీర్తనల గ్రంథం తీయండి. బోట్లో 15వ అధ్యాయం చదువుదామే. కీర్తనల గ్రంథం 15వ అధ్యాయం చదువుదాం. కీర్తనల గ్రంథం 15వ అధ్యాయం అండి. యెహోవా నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడు ఎవడు? చూసారా? యెహోవా కీర్తనకారుడండి దావీదు. క్రీస్తుకు పూర్వమే సంఘములో ఉండాలనుకునేవాడు, దేవుడు మందిరంలో ఉండాలనుకునేవాడు. ఎలా జీవించాలో రాస్తున్నాడు. మందిరంలో, భూమి మీద దేవుడు కట్టిన మందిరంలో, సంఘంలో దేవుడు ఇప్పుడు ఈ అధ్యాయంలో ఎలాగైతే బ్రతకమన్నాడు అలా బ్రతికితేనే వాడు పరలోకం చేరతాడు. మీకు అర్థం కావడానికి ఓ మాట చెప్తాను. సంఘములో ఎలా బ్రతకాలో నేర్పించి, సంఘములో దేవుడు చెప్పిన వాక్యానుసారంగా నువ్వు బ్రతికితేనే నెక్స్ట్ నీకు పరలోకంలో ప్లేస్ ఇస్తాడు. భూమి మీద సంఘంలో సరిగా నువ్వు బ్రతకలేదనుకో, పరలోకపు ప్లేస్ మిస్ అయిపోతావు. ఇది ఒక రకంగా చెప్పాలంటే పరలోక రాజ్యానికి ట్రయల్ వర్షన్ ఇది. సంఘము అనగానే పరలోకానికి శాంపుల్ ఇది. ఇక్కడ నువ్వు ఎలా బ్రతుకుతావో చూస్తాడు, ఇక్కడ నువ్వు ఎలా బ్రతుకుతున్నావో గమనిస్తాడు. ఆ బ్రతుకును బట్టే నీకు పరలోకం ఇవ్వాలా వద్దా అన్నది డిసైడ్ చేస్తాడు. ఒక ఉదాహరణ చెప్తాను మీకు. పైలట్ ఉంటాడు, విమానం ఉంటుంది, ట్రైనింగ్ ఇచ్చే ఫ్లైట్. పక్కనే ఇంకో పైలట్ ఉంటాడు. ఎలా తిప్పాలి, ఎలా గేర్లు వేయాలి, ఎలా నడపాలి. భూమి మీద అలా తిప్పి ఆకాశంలోకి ఏం తీసుకుపోడు, జస్ట్ కొంచెం హైట్కి తీసుకెళ్ళి ఇదిగో ఫ్లైట్ ఎలా నడపాలి అని ట్రైనింగ్ ఇచ్చి, ఈ పైలట్ కరెక్ట్గా చెప్పినవన్నీ నేర్చుకుని కరెక్ట్గా నెమ్మదిగా తక్కువ ఎత్తులో దాన్ని బాగా డ్రైవ్ చేస్తున్నాడు అనుకోండి, బాగా నడిపిస్తున్నాడు అనుకోండి. అలా ట్రైనింగ్ ఇచ్చి 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 పర్ఫెక్ట్ అయిపోయిన తర్వాత అప్పుడు ఇస్తారు ఏ ఫ్లైట్? ప్యాసింజర్లు ఎక్కే ఒరిజినల్ ఫ్లైట్. మీకు అర్థమైందా? సంఘం కూడా అలాంటిదే. పరలోకంలో నువ్వు ఆయన ఎదుట, దేవుని ఎదుట జీవించాలి అంటే ముందు భూమి మీద దేవుడు చెప్పిన మాటల ప్రకారం జీవించటం నువ్వు అలవాటు చేసుకోవాలి. దానికి కట్టిందే సంఘం.
అదే దేవుని గుడారం. దేవుని గుడారం అనగానే దేవుడు నివసించే చోటు అని అర్థం. మొదటి వచనం మళ్ళా చదవండి. యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు అంటే అర్థం ఏంటంటే, నీ గుడారం అనగానే సంఘము, అందులోకి దేవుడు వల్ల అతిథులుగా చేర్చాడట. నువ్వు అతిథిగా దేవుని సంఘంలోకి చేర్చబడ్డావు. అసలు నీకు ఉండే అర్హత లేదు సంఘంలో, దేవుడి రాజ్యంలో ఉండే అర్హత లేదు. ఎందుకంటే మన జీవితాలన్నీ కూడా పాపాలతో, భయంకరమైన నేరాలతో, అపరాధాలతో భ్రష్టు పట్టుకుపోయిన మన జీవితాలని, ఒక రకంగా చెప్పాలంటే చావుకు లోనైన మన జీవితాలని దేవుడు బ్రతికించి ఎక్కడికి చేర్చాడు? మళ్ళా పాపాలతో, అపరాధాలతో చచ్చిపోయిన మనల్ని క్రీస్తు రక్తంతో బ్రతికించి మనల్ని ఎక్కడ చేర్చాడు? సంఘంలోకి చేర్చాడు. అసలు సంఘములో ఉండే అర్హత లేదు మనకి. ప్రభు దయ వలన, కృప వలన బయటున్న మనల్ని ఆయన గుడారంలోనికి ఎలా చేర్చాడట? అతిథిగా చేర్చాడట. అతిథి అంటే అర్థం ఏంటి తెలుసమ్మా? లోకల్ లాంగ్వేజ్ చెప్పండి. చుట్టాలు, బంధువులు అని అర్థం. అతిథులు అంటే వాళ్ళేనా? వాళ్ళే. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతాను, మీరు ఎప్పుడైనా చుట్టాలింటికి వెళ్ళినప్పుడు, అంటే మీరు వేరే వాళ్ళ ఇంటి అతిథులుగా వెళ్ళారు, ఆ ఇంట్లో మీరు ఎలాగుంటారు? ఎలాగుంటారు చెప్పండి? మీ ఇంట్లో ఉన్నట్టుంటారా? అక్కడ వేరేలా ప్రవర్తిస్తారా? చెప్పాలి నాకు. అబ్బో, ఎలాగుంటుందంటే వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రవర్తన అస్సలు మేము ఎప్పుడు కింద కూర్చుని భోజనం చేయలేదండి. డైనింగ్ టేబుల్ మీద కూర్చుంటాం, చేతులు శుభ్రంగా డటాలతో కడుక్కొని భోజనం చేస్తాం, ప్లేట్ చాలా నీట్గా ఉండాలి. ఎక్కడ చేస్తాం ఇవన్నీ? అతిథుల ఇంట్లో. మన ఇంట్లో కింద కూర్చొని కడుక్కొని కంచంలో అన్నం పెట్టేసుకుని తింటానే ఉంటారు. ఇక్కడ టీవీ చూసుకుంటా. ఇక్కడ తింటున్నట్టుగా అక్కడ తింటారా? అతిథుల ఇంటి దగ్గర తింటారా? తినరు. ఇక్కడ బట్టలు వేసుకున్నట్టుగా అక్కడ బట్టలు వేసుకుంటారా? ఇక్కడ చిరుగుని బట్టలు వేసుకుని లుంగిలా పైకెత్తుకుని తిరుగుతాడు. అక్కడ చాలా అఫీషియల్గా కొత్త పంచి కట్టుకొని నేను చాలా సూపరు అన్నట్టు ఉంటాడు. అతిథి అనగానే అతిథులు ఇంట్లో చాలా మర్యాదగా ఉంటాడు, చాలా క్రమంగా ఉంటాడు, చాలా పద్ధతిగా ఉంటాడు, చాలా మంచి బిహేవియర్ కనపడుతుంది. మన ఇంట్లో ఉన్నట్టు అతిథుల ఇంట్లో మనం ఉండం. మీకు ఇది అర్థం అవ్వాలి, బాగా అర్థం చేసుకోవాలి. అక్కడ మన మాట మారుతుంది. మీరు చూడండి, అప్పుడప్పుడు అతిథుల ఇంటికి పిల్లల్ని తీసుకెళ్తారు కదా. నిజంగా చెప్తున్నానండి, వీళ్ళ టెన్షన్ అంతా పిల్లల మీద ఉంటుంది. వీడేమైనా పాడు చేసేస్తే వీడెంత అల్లరోడానా, వాళ్ళు మనలేమనుకుంటారండి, కళ్ళుతో సిగ్నల్ ఇస్తూ ఉంటారు. అడిగి రేయ్ అంటారు, అడు ముట్టుకోకరా, అటు వెళ్ళకరా, మర్యాద కూర్చోరా, క్రమం. ఏమండి, ఆ ఇంట్లోంచి బయటకు వచ్చే వరకు అండి జైల్లో ఉన్నట్టు ఉంటుంది. అంతేనా? ఫీలింగ్ ఎలా ఉంటుంది చెప్పండి? చుట్టాలు ఇంట్లో ఉన్నప్పుడు జైలు. వాళ్ళు 2 రోజులు ఉన్నారు, అక్క ఇంకో రోజు ఉండొచ్చు కదా. లేదు లేదు చాలా పని ఉందంటారు. వృద్ధిదే, ఇక్కడ ఫ్రీగా ఉండలేకపోతున్నారు. మా ఇంటికి వెళ్ళిపోవాలా, హాయిగా రిలాక్స్గా మంచం మీద అలాగ పడుకుని ఉండాలి. అతిథిగా ఉన్నప్పుడు మర్యాదగా ఉండాలి, అతిథిగా ఉన్నప్పుడు క్రమాన్ని పాటించాలి, అతిథిగా ఉన్నప్పుడు నీలో క్రమంగా మర్యాదగా అన్నీ కనపడాలి, పద్ధతి, మాటలు అన్నీ. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. లోకంలో భయంకరమైన జీవితాలను జీవిస్తున్న మనల్నట దేవుడు తన గుడారంలోనికి ఎలా పిలిచాడట? అతిథిగా. అప్పుడు గుడారం అనగానే సంఘం, మందిరం. నువ్వు ఆ గుడారంలో ఎలాగుండాలి? లోకంలో మాట్లాడిన మాటలు ఇక్కడ మాట్లాడతావా? సంఘంలో లోకంలో చేసిన పాపపు కార్యక్రమాలను సంఘంలోకి వచ్చినాక చేస్తావా? అతిథివు కదా, ఎలా ఉండాలో తెలియటం లేదా అంటున్నాడు దేవుడు. మళ్ళా చదువుతానే, అది చిన్న మాట కాదండి, అది అర్థమైతే చాలండి. ఈరోజు ప్రసంగం మీకు అర్థమైతే చాలు. రేపటి నుంచి మీ జీవితాలు వేరు, మీ మాటలు వేరు, మీ ఆలోచనలు వేరు. నిజమే కదండి, ఇంతకాలం మాకు తెలియలేదు. సంఘం అంటే చాలా చిన్నగా చూసాం, అసలు అక్కడ ఉండే స్థానమే మనకు లేదు. దేవుడు తన కుమారుడు రక్తంతో కడిగి అందులోకి చేర్చాడు. నేను అక్కడేంటి సరిగా ఉండటం లేదు, ఎవరితోనూ సరిగా ప్రేమగా ఉండటం లేదు, ఎవరిని సరిగా పలకరించడం లేదు, అక్కడికి వెళ్ళి వాక్యాలు నేర్చుకోవటం లేదు. చాలా మంది సంఘానికి వచ్చేదండి, వాళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళు ఏం చేస్తున్నారు అనుకుని వస్తారు తప్ప వాక్యం నేర్చుకోవడానికి వచ్చేవాళ్ళు చాలా తక్కువ మంది అండి. భక్తిగా దేవుడికి ప్రార్థన చేసుకోవడానికి వచ్చేవాళ్ళు చాలా తక్కువ మంది అండి. అతిథిగా ఎలా ఉండాలో నీకు తెలీదా? దేవుని గుడారంలో అతిథిగా ఉండదగిన వాడు ఎవడు? నీ పరిశుద్ధ పర్వతము మీద నివసింపదగిన వాడు ఎవడు అంటే, పరిశుద్ధ పర్వతము అనగానే మందిరం, సంఘం. అందులో నివసింపదగిన వాడు ఎవడు అంటే
నీ సంఘములో ఉండే అర్హత ఎవడికొంది తండ్రి? ఎవడికొంది అర్హత? ఎవడికొంది ఆ హక్కు? ఎవడికొంది ఆ భాగ్యం? ఎందుకంటే దేవుని గుడారము అన్నా, దేవుని పరిశుద్ధ పర్వతము అన్నా, మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఈరోజు మీరు కూర్చుంటున్న సంఘము, సంఘమే మందిరం, సంఘమే దేవుని యొక్క గుడారం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం చూడండి. కొత్త వాళ్ళు ఉంటారు కదా, మందిరం అనగానే కొత్త నిబంధనలు ఏంటో తెలుసా? తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం చూడండి. అయినను నేను ఆలస్యము చేసిన ఎడల దేవుని మందిరములో, చూసారా, దేవుని మందిరము, దేవుని గుడారము, దేవుని మందిరములో అనగా జీవము కలిగిన దేవుని సంఘములో. అంటే ఇప్పుడు దేవుడు నివసించే గుడారం ఏది చెప్పండి? ఇప్పుడు సంఘం అండి. సంఘమే దేవుని గుడారం అండి, సంఘమే దేవుని మందిరం అండి. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయానికి రండి, 3వ వచనం చదవండి. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 3వ వచనం. దేవుడు ఎక్కడ నివసిస్తున్నాడో చూడండి. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 3వ వచనం. అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నదట. దేవుడు ఎక్కడ నివసిస్తున్నాడట? ఇప్పుడు మనుషులతో. ఆయన వారితో కాపురముండును, వారు ఆయనకు ప్రజలయ్యుందురు. దేవుడు తానే వారి దేవుడయ్యుండి వారికి తోడయ్యుండు. దేవుడు ప్రజలతో ఉండాలనుకుంటున్నాడట. ఎక్కడున్నారు ప్రజలు అంటే, ఇదిగో 2 3 ఎక్కడైతే కూడుకుంటారో అక్కడ నేను ఉంటాను. నా సంఘంతో ఉంటాను, నా ప్రజలతో ఉంటాను, నా పిల్లలతో ఉంటాను. అదే నా నివాస స్థలం, అదే నా గుడారం, అదే నా పరిశుద్ధ పర్వతం, అదే నా సంఘం, అదే నా మందిరం. జీవము కలిగిన దేవుని సంఘమే దేవుని యొక్క గుడారం, పరిశుద్ధ పర్వతం. ఇప్పుడు అక్కడికి వచ్చేయండి. ఇప్పుడు అక్కడ ఏమంటున్నాడు? యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతమైన సంఘములో నివసింపదగిన అర్హత ఎవరికొంది తండ్రి? అర్హతలు చెప్తాను తండ్రి. దేవుడు రాయిస్తున్నాడు, పరిశుద్ధాత్మ ప్రేరణతో దావీదు గారితో రాయిస్తున్నాడు. దేవుని పరిశుద్ధ పర్వతం మీద అనగా సంఘములో ఉండే అర్హత, క్వాలిఫికేషన్స్ ఎవరికొన్నాయి? అక్కడ ఉండాలనుకునేవాడు ఎలా ఉండాలి? అక్కడ ఉండాలనుకునేవాడు ఎలా బ్రతకాలి అంటే, సంఘములో ఎలా పడితే అలా నువ్వు ఉండకూడదు. ఎలా ఉండాలి? 2వ వచనం చెప్తున్నాడు చూడండి. ఎలా ఉండాలి? అక్కడ ఉండేవాడి అర్హతలు ఏంటంటే, అక్కడ ఉండేవాడు ఎలా జీవించాలంటే 2వ వచనం, యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా. చూసారండి, సంఘంలోకి వచ్చిన తర్వాత ఎలా ఉండాలట? యథార్థంగా ఉండాలట. లోకంలో ఉన్న కపటము, వేషధారణ సంఘములోనికి వచ్చిన తర్వాత ఉండకూడదు. యథార్థవంతుడిగా మారిపోవాలి. నువ్వు మాట్లాడే మాట యథార్థత అయి ఉండాలి. నువ్వు చెప్పే ప్రతి విషయంలో యథార్థత ఉండాలి. నీ జీవితంలో యథార్థత ఉండాలి. సంఘములో, దేవుని గుడారంలో బ్రతకాలి. ఇక్కడ నేను జీవించాలి, ఇక్కడ జీవించి ఈ సంఘం ద్వారానే నేను పరలోకం వెళ్ళాలి అని అనుకునేవాడు. చాలా మంది అనుకుంటారు, సంఘంలో మీ జీవితాలు బాగోలేదండి, దిద్దుకోండి, బ్రతకండి అంటే ఆ తర్వాత చూసుకుందామని చచ్చిపోయిన తర్వాత అంటే అక్కడ మార్చుకుందాం అనుకుంటున్నారా? మీకు విషయం చెప్పనండి, ఎవ్వరికి తెలియని ఒక సీక్రెట్ ఏంటి తెలుసా? భూమి మీద సంఘములో మారని వాడికి దేవుడు పరలోకము ఇవ్వడు. ఒకవేళ నువ్వు చచ్చిపోయిన తర్వాత మారుతానన్నా, మారిన ఆ మార్పుకు దేవుడు అవకాశం కూడా ఇవ్వడు. ధనవంతుడు మారాడా లేదా చచ్చిపోయిన తర్వాత? ఎక్కడికి వెళ్ళాక మారాడు చెప్పండి? పాతాళంలో అగ్గిలోకి వెళ్ళిపోయిన తర్వాత, కాలిపోతున్న తర్వాత అయ్యగారికి మార్పు వచ్చింది. అయ్యో ప్రభువా, నేనెందుకు వచ్చేసాను ఇక్కడికి? నా జీవితం ఏంటి ఇలాగ అయిపోయింది, కొంచెం లాజర్ గారిని పంపించండి అంటే ఆ పప్పులేం ఉడకమంటున్నాడు దేవుడు. అయిపోయింది జీవితం, అయిపోయింది. భూమి మీద ఉండగా చూసుకోవాలి ఈ నాటకాలన్నీ. భూమి మీద ఉండగా ప్రసంగాలు చెప్పినప్పుడు మారాలి. భూమి మీద ఉండగా బైబిల్ చదువుకుని మారాలి. భూమి మీద ఉండగా మారాలి. ఎందుకు మారలేదురా? చచ్చిపోయిన తర్వాత వచ్చేసిందా మార్పు. నిన్ను ఇప్పుడు తీసుకెళ్ళిపోవాలా పరలోకానికి, నీ దగ్గరికి ఇప్పుడు లాజర్ గారిని పంపించేలా, అవేమీ కుదరవు అన్నాడు. అప్పుడు ఆడు మైండ్ పోయింది. నాకేమీ వెసులుబాట్లు లేవా అంటే లేవు. అయితే ఒక చిన్న రిక్వెస్ట్ అయ్యా. ఎంత మంచోడు అంటే వాడు, నాకు ఎలాగో లేవు గనక నాకు భూమి మీద సహోదరులు ఉన్నారు, నా తమ్ముళ్ళు, సేమ్ బ్యాచ్, వాళ్ళు నా బ్యాచే.
నాకలాగే బతుకుతున్నారు వాళ్ళు కూడా. ఎప్పుడు డబ్బు, తిండి, బట్ట, లోకం అనుకుంటే బతికేస్తున్నారు. వాళ్ళు నా దగ్గరికి వస్తారు పక్కకే, కొంచెం వాళ్ళనైనా రక్షించండి అయ్యా అంటున్నాడు. భూమి మీద ఉండగా మార్పు, రక్షణ, పరలోకం, ఆత్మ ఏమైనా ఆలోచించడండి వాడు? ఎప్పుడు తినటం, త్రాగటం, సుఖించటం. చచ్చిన తర్వాత మార్పు వచ్చేసింది, రక్షణట, తమ్ముళ్ళు ఇక్కడికి రాకూడదట. దేవుడు చెప్తున్న మాట, భూమి మీద ఉండగానే యథార్థంగా బ్రతుకు. కపటాన్ని వదిలే, లోకాన్ని వదిలే, పాపాన్ని వదిలే. చాలా మందికి అండి అనకూడదు కానీ 2 జీవితాలు ఉంటాయండి, 2 రూపాలు ఉంటాయి. ప్రజల ముందు ఒకలాగా, ప్రజలు లేకపోతే ఇంట్లో మరోలాగా ఉండరండి. ప్రజలందరూ ఉన్నప్పుడు నేను చాలా మంచోడిని, గాంధీ తాతగారు లాగా చాలా శాంతం అన్నట్టుగా ఉంటాడు. అందరి ముందు జనం ఉన్నారు కనుక. జనం లేనప్పుడు ఇంట్లో వాళ్ళ భార్య దగ్గర చూడాలండి, గాంధీ గారు కాస్త గాడిసి అయిపోతాడు, కొట్టేస్తాడు, తిట్టేస్తాడు, అరుపులు, కేకలు. బాబోయ్, పొరపాటున ఎప్పుడైనా మీరు అలాగా ఆయనకి చెప్పకుండా ఇంటికి వెళ్ళిపోయారు అనుకోండి, వెంటనే ఆ క్యారెక్టర్ నుంచి క్యారెక్టర్లోకి వచ్చేస్తాడు. వచ్చేస్తే అనే ఈడు సడన్గా వచ్చారు, భయం, 2 రూపం బయటకు వచ్చేద్దేమో అని. అందుకే చాలా మంది అండి ఇంటికి వచ్చేటప్పుడు మాకు చెప్పురండి. సడన్గా ఎందుకు రాకూడదు? సడన్గా ఎందుకు రాకూడదు? మా రూపాలు బయటపడిపోతాయి. యేసుప్రభు చెప్పి వస్తాడా, చెప్పకుండా వస్తాడా? మేము నిజాలు మాట్లాడుకుందాం. యేసుప్రభు చెప్పేసి వస్తాను, ఆయన పలానా డేటు మీకు ముందే ఇన్ఫర్మేషన్ ఇస్తాను, అప్పుడు జాగ్రత్తగా అందరూ మరియమ్మలు అయిపోండి, వచ్చి పరలోకం తీసిపోతాను అన్నాడా? ఎప్పుడు వస్తానో తెలీదు, నేను వచ్చే టైంకి నువ్వు ఎలాగుండాలి, రెడీ, గెట్ రెడీ, ఐఎమ్ రెడీ అనాలా. అంతే తప్ప ఎన్ని సభలు ఎట్టినా మారను, ఎన్ని ప్రసంగాలు విన్నా మారను, ఎన్ని ఆరాధనకి వెళ్ళినా మారను అంటే ఇంక చేసేది ఏమీ లేదండి. జీవితంలో ఎక్కడ అడుగుతాడు దేవుడు? అక్కడ ఎంత బాగా రాస్తున్నాడంటే యథార్థముగా ప్రవర్తించాలట. యథార్థంగా ప్రవర్తిస్తూ నీతిని అనుసరించుచు హృదయపూర్వకంగా ఏం పలకాలట? ఎప్పుడు నువ్వు నిజం, నిజమే పలకాలట. ఏమండి నిజాలు మాట్లాడుకుందాం. నిజం పలికేవాళ్ళు కనబడుతున్నారా లోకంలో? నిజం పలికేవాడు కనబడుతున్నారా? రాజకీయ నాయకులు ఏంటి చెప్పండి, అబద్ధాలు. హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ గారు చిన్న రోగం వచ్చిందంటే స్కానింగ్, ఎక్స్రే, ఎంఆర్ఐ, అమ్మ బాబోయ్, అదో పెద్ద మెడికల్ మాఫియా, అక్కడ అబద్ధాలే. చివరికి పాలు కొనుక్కుందామని పాల ప్యాకెట్ కొనుక్కుంటే అవి పాలు కాదే, అవి అబద్ధమే, విషం. కూరగాయలు కొనుక్కోవడానికి కూరగాయల షాప్కి వెళ్ళండి, మీరు ఎప్పుడు చూడండి, కూరగాయలు కొనుక్కోవడానికి వెళ్ళిన తర్వాత అక్కడ ఆకులు నిగనిగలా ఆడిపోతారు. అమ్మో ఫ్రెష్ అనుకున్నారేమో పొరపాటు. దానికి ఒక రకమైన కెమికల్ వచ్చింది, ఆ కెమికల్ ముంచి లేపితే మాడి వాడిపోయింది కూడా అలా లేచి నిలబడుతుంది. చివరికి ఆకుకూరలు అబద్ధం, కాయగూరలు అబద్ధం. యాపిల్ పండు తిందామని వెళ్తే యాపిల్ పండు పైన మైన్ వేసేస్తున్నాడట పండు పాడైపోకుండా. అది తింటే ఒక క్యాన్సర్. ఏమంటే లోకంలో మీరు ఎక్కడికి వెళ్ళండి అంత అబద్ధం, మోసం, కుట్ర. ఇవే అబద్ధాలు, ఇవే మోసాలు, ఇవే కుట్రలు లోకాన్ని చూసి దేవుడు తట్టుకోలేక వద్దురా లోకంలో నుంచి వేరు పరచి నేను ఎక్కడికి పట్టుకొచ్చి పడేశాడు? సంఘంలోకి. ఎక్కడికి వచ్చిన తర్వాత కూడా అవే డ్రామాలు ఆడితే, ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా అవే అబద్ధాలు, ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా అవే వేషాలు, ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా అదే భయంకరమైన జీవితం. ఏంటండి, ఎవరండి ఇలా చెప్పారు ఇలా జీవించమని? దేవుడు సంఘంలో యథార్థంగా బ్రతకాలి. నోట్లోంచి ఎప్పుడు ఏం రావాలట? నిజం. అందుకే కొత్త నిబంధనలో మాట ఉంటుంది, క్రైస్తవుడి మాట అవునంటే అవును, కాదంటే కాదు, దీనికి మించినది దుష్టుని నుండి వచ్చింది అన్నాడు. అంటే నువ్వు దుష్టుని ఎందున్నావా, నా ఎందున్నావా? నువ్వు ఒక మాట పలికి అవును అన్నావు అనుకోండి, అదేమైపోవాలి? అవును. ఇది కాదండి అన్నావు అనుకోండి, కాదంతే. నిజం పలకాలి, అబద్ధాలు మాట్లాడకూడదు, అబద్ధాలు మాట్లాడకూడదు. అబద్ధాలు మాట్లాడేవాడికి దేవుని రాజ్యంలో ఏం లేదు, చోట్లేదు. చివరిలో ప్రకటనలో లిస్ట్ ఇస్తాడు, నరకగుండానికి వెళ్ళిపోయే వాళ్ళు ఎవరో. అందులో ఫస్ట్ ప్లేస్లో ఎవరు ఉంటారు తెలుసా? అబద్ధికులు. అబద్ధికులు అంటే అబద్ధాలు చెప్పారు, నిజాలు చెప్పలేదట, వాళ్ళందరినీ నరకంలో వేసేస్తానంటాడు. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం ఎంతండి? 8వ వచనం చూడండి. ప్రకటన 21:8. పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను. నెక్స్ట్ ఏముంది ప్లేస్ అక్కడ?
అబద్ధికులు. ఇక్కడ మాట చెప్పనండి, ప్రజల్లో ఒక అపోహ ఉంటుంది. అక్కడ నరహత్య చేసిన వాడు, వ్యభిచారం చేసిన వాడు, విగ్రహారాధన చేసిన వాడు, చివరికి అబద్ధవాడిన వాడు, వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళిపోతున్నారట? నరకగుండానికి. మనలో ఉన్న చిన్న సాటిస్ఫాక్షన్ ఏంటో చెప్పనా? సంఘంలోకి వచ్చిన తర్వాత నేను ఎవరిని మర్డర్ చేయలేదు, అంటే నరహత్య చేయలేదు, వ్యభిచారాల అమ్మ బాబాయ్ ప్రతి స్త్రీలోనూ నేను అక్కనే చూస్తున్నాను కనుక నేను పాస్ అనుకుంటారు చాలామంది. నరహత్య పాస్ అయ్యావు, వ్యభిచారం పాస్ అయ్యావు, అబద్ధాల దగ్గర పాస్ అయ్యావా? మనమేమనుకుంటామంటే నరహత్య పెద్ద నేరం, వ్యభిచారం పెద్ద నేరం, అబద్ధం చాలా చిన్నదే కదండి. అవలేలుగా రోజుకు 100 ఆడేస్తాడు. అంటే అబద్ధం పెద్ద నేరం కాదనుకున్నాం, కానీ అక్కడ పలుకుతున్న మాట అబద్ధికులను కూడా ఎక్కడేస్తాడట పట్టుకెళ్ళి. అంటే నరహత్య అబద్ధం ఒకటేనా? ఒకటే. వ్యభిచారం అబద్ధం ఒకటేనా? ఒకటే. జాగ్రత్త. అబద్ధం చిన్నది, నరహత్య పెద్దది, దానికి పెద్ద శిక్ష, నన్ను ఏది పర్లేదు కొట్టేస్తాడు కేసు అనుకుంటున్నారా? కొట్టేయడం లేవు, అన్ని పట్టేయడాలే. నువ్వు సంఘములోనికి వచ్చిన తర్వాత యథార్థంగా ఉండాలట, నిజాలే పలకాలట. నెక్స్ట్, అట్టివాడు నాలుకతో, ఈ నిజం చెప్పేవాడు నాలుకతో ఏం చేయడట? కొండెములాడడు, గొడవలు పెట్టడు, తన చెలికానికి తన సహోదరునికి కీడు చేయుడు, తన పొరుగు వారి మీద నిందలు మాపుడు. ఏమండి, అతని దృష్టికి నీచుడు ఎలా ఉంటాడట? అసహ్యుడు. ఏమండి, ఎన్ని మాటలు రాస్తున్నాడు చూసారా? సంఘములోనికి వచ్చిన తర్వాత సాటి సహోదరుడి మీద నిందలు మోపకూడదు, కొండెములు చెప్పకూడదు, ఇవన్నీ కూడా కీడు చేయకూడదు. అంటే సంఘములో సహోదరులతో ఎలా ప్రవర్తించాలి, ఎలా జీవించాలో రాస్తున్నాడు ఇక్కడ. ఏమండి, ఈరోజు నిజాలు మాట్లాడుకుంటే ప్రతి సంఘంలోనూ గొడవండి. సహోదరుల మధ్య సఖ్యత ఉందా? ప్రేమ ఉందా? అందరూ కలిసి ఉంటారా? అందరూ ఆప్యాయతకుంటారా? ఉండరండి. ఒక చోట నేను సభకి వెళ్ళాను, ఆశ్చర్యపోయానండి. నేనైతే సభకి వెళితే ఊరికి దూరంగా సభ పెట్టారండి. మొత్తం సుమారు ఒక 300 మంది 400 మంది వచ్చేసారు సభకి, వాక్యం విన్నారు. నేను ఆ ఊరు చక్కగా అందరూ వచ్చి కూర్చుని సభ బాగా జరిగేసరికి పక్కనున్న తమ్ముడిని అడిగాను, సేవకుడిని, అయ్యా ఇంతమంది వచ్చారు కదా ఊర్లో ఉన్న వాళ్ళ సభకి, వీళ్ళందరూ ఆదివారం వస్తారా అని అడిగాను. రారట. అదేంటి, అందరూ క్రైస్తవులేనన్నా. అందరూ బాప్తిస్మాలు తీసుకున్నారా? తీసుకున్నారు. మరి వీళ్ళందరూ గుడికి ఎందుకు రావట్లేదంటే వాళ్ళల్లో వాళ్ళకి గొడవలన్నా అన్నాడు. ఒకరికొకరు గొడవలు ఆడుకున్నట, అందరూ కలిసి ఒక చోట ఆరాధనకు రారట. ఇంకొక విచిత్రమైన విషయం చెప్పాడు. వీళ్ళింట్లో కుటుంబ ప్రార్థన పెట్టుకున్నారు అనుకోండి, ఆ కుటుంబాలు రావట. ఈ కుటుంబాలు కుటుంబ ప్రార్థన పెట్టుకున్నాయనుకోండి, ఆ కుటుంబాలు రావట. 2 మొక్కలట. ఫస్ట్ వర్షిప్కి సగం మంది వస్తారట, రెండో వర్షిప్కి సగం మంది వస్తారు. మన వర్షిప్ వేరు, వాళ్ళ వర్షిప్ వేరు. ఎవరు చెప్పండి? వీళ్ళు ఎవరు? క్రైస్తవులే, ప్రభుని ధరించిన వాళ్ళే. సాటి సహోదరుడి మీద కొండలు చెప్పొద్దు, నిందలు వెయ్యొద్దు, కలిసి ఉండండి. సంఘముగా నువ్వు సాటి సహోదరుడితో భూమి మీద కలిసి ఉంటేనే పరలోకంలో నువ్వు కలిసి ఉండే భాగ్యాన్ని దేవుడు నీకు ఇస్తాడు. మళ్ళా చెప్తున్నాను, నీకు నచ్చినా నచ్చకపోయినా ఇది పచ్చి నిజం. భూమి మీద నువ్వు వాడితో కలిసి ఉండలేనప్పుడు పరలోకంలో కూడా నువ్వు కలిసి ఉండలేవు. ఇక్కడ చేయింది అక్కడ ఎలా చేస్తావు? ఇక్కడ కలిసి ఉండలేదు అక్కడ ఎలా కలిసి ఉంటావు? ఇక్కడ రానిది ఆ మార్పు అక్కడ ఎలాగొచ్చేస్తుంది సడన్ గా? నమ్మడు దేవుడు, నమ్మడండి, అస్సలు నమ్మడు దేవుడు. నిజాలు పలకాలి, నిందలు వేయకూడదు, కొండాలు చెప్పకూడదు, సంఘాన్ని పాడు చేయకూడదు. సంఘంలో ఉన్న సహోదరులందరూ కలిసి ఐక్యతగా ఒకే చోట నివసింపదగినట్టుగా. నువ్వు భూమి మీద నివసిస్తున్నావా? దేవుని గుడారంలో అతిథిగా నివసించడానికి ఇవి అర్హతలు. దేవుని సంఘంలో ఉన్నప్పుడు నిందలు వేయటం, కొండాలు చెప్పటం దేవుడు అసలు అసహించుకునే గుణం ఇది. ఒక మాట చూపిస్తాను మీకు బైబిల్లో. కొత్త నిబంధనలోకి వచ్చేసరికి వీళ్ళ గురించి ఏమంటున్నాడు తెలుసండి? సామెతల గ్రంథం తీయండి. సామెతల గ్రంథం 4వ అధ్యాయం, త్వరగా రాసుకోండి, 24వ వచనం. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 24వ వచనం. మూర్ఖపు మాటలు నోటికి రానియకము, పెదవుల నుండి కుటిలమైన మాటలు
రానియకము. చూసారా, కుటిలమైన మాటలు నీ పెదాల నుండి రాకూడదు, చెప్పుడు మాటలు రాకూడదు, పాడు చేసే మాటలు రాకూడదు, ఒక సహోదరుడు విశ్వాసాన్ని బలహీనపరిచే మాటలు రాకూడదు, ఒక సహోదరుడు సంఘానికి దూరం అయిపోయే మాటలు రాకూడదు, ఒక సహోదరుడు భక్తిలో నుంచి పడిపోయే మాటలు నీ నోట్లో నుంచి రాకూడదు. లేదా వాడి మనసును బాధ పెట్టేవి, వాడి మనసును గాయపరిచే మాటలు నీ నోట్లో నుంచి రాకూడదు. ఎలా మాట్లాడమన్నాడు తెలుసండి? సంఘంలో ఉన్నప్పుడు ఒక సహోదరుడు మరొక సహోదరుడితో ఎలా మాట్లాడుకోవాలో తెలుసా? ఎఫ్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 29వ వచనం చూడండి బైబిల్లో. ఎఫ్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 29 నుంచి 32 వరకు రాసుకోండి. ఎఫ్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 29 నుంచి, అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడి, కానీ దుర్భాష ఏదైనాను చూసారా మీ నోట్లోంచి రాకూడదు. వినేవాడికి నువ్వు మాట్లాడితే మేలు కలగాలి, వాడు ఆత్మీయంగా బలపడాలి, వాడు దేవుడికి మరింత దగ్గర అవ్వాలి, లేదా బైబిల్కి దగ్గర అవ్వాలి, దేవుడు పనికి దగ్గర అవ్వాలి తప్ప నీ మాటల వలన ఎవడు గాయపరచబడకూడదు. నీ వలన ఎవడు సన్నిధికి కానీ సంఘానికి కానీ దేవుడి పనికి కానీ దూరం అవ్వకూడదు. అలాంటి మాటలు మాట్లాడకూడదట. వినేవాడికి మనం మాట్లాడే మాటల వల్ల ఏం కలగాలట? మేలు. తర్వాత మాట చూడండి, ఎంత ఆశ్చర్యం అంటే, దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకండి. అలా దుర్భాషలు మాట్లాడినా, దేవుడు పిల్లల్ని పాడు చేసే మాటలు మాట్లాడినా, మీ లోపల ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు మీ వలన ఏం చేస్తాడట? దుఃఖపడతాడు. తర్వాత, విమోచన దినమునకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. 31 జాగ్రత్తగా వినండి. సమస్తమైన ద్వేషమును. ఏమండి, అవతలవాడి మీద దుర్భాష ఎప్పుడు వస్తుంది చెప్పండి? అవతలవాడి మీద కోపం ఎప్పుడు వస్తుంది చెప్పండి? అవతలవాడిని అసహ్యంగా మనం ఎప్పుడు మాట్లాడతాం చెప్పండి? హృదయంలో ఏం నింపుకుంటే మాట్లాడతాం? ద్వేషం. ద్వేషం నింపుకున్నావు, మాట మారిపోయింది. ద్వేషం నింపుకున్నావు, వాడితో దుర్భాషలు ఆడుతున్నావు. ద్వేషం నింపుకున్నావు, గొడవాడుతున్నావు. ద్వేషం నింపుకున్నావు, కొండాలు చెప్తున్నావు. ద్వేషం నింపుకున్నావు, నిందలు వేస్తున్నావు. ముందు అర్జెంటుగా నీ పాపాలు క్షమించాడు కదా. ఎవరో నా ఎడల ఏదో అపరాధం చేశారు, నా ఎడల ఏదో తప్పు చేశారు, నిన్ను క్షమించనని ఎందుకు ఆడి మీద గొడవాడుతున్నావు? సంఘములో ఉన్న సహోదరుల మధ్య గొడవ ఉంటే గుడారంలో నివసింపదగిన అర్హత మీకు లేదు. సంఘంలో ఉండే హక్కు మీకు లేదు. బయటికి వెళ్ళి ఆడుకోండి గొడవలు అన్నాడు. బయట గొడవల్లో ఉన్నారు అని లాక్కొచ్చి మిమ్మల్ని సంఘంలో పెట్టాను. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా అదే తొంతింట్రా. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా పాత జీవితాలైనా, ఇక్కడికి వచ్చాక కూడా గొడవలైనా, ఇక్కడికి వచ్చాక కూడా అల్లరైనా, ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఫైటింగ్లేనా? బయట ఆడుకున్నారని కదా ఇక్కడికి తెచ్చాను. బయట పాడైపోయారని కదా రక్షించాను. ఇక్కడికి వచ్చిన తర్వాత ఒకని ఎడల ఒకడు క్షమించుకుంటూ, ఒకని ఎడల ఒకడు కరుణ చూపించుకుంటూ, ఎవడు గొడవలాడుకోకుండా ప్రశాంతంగా దేవుడు పని చేసుకుంటూ ఉండండి. కొలసి పత్రిక తీయండి, పక్కనే కొలసి పత్రిక తీయండి, 3వ అధ్యాయం. వాడు నాకు అన్యాయం చేసేసాడు అంటున్నావు కదా, వాడు నాకేదో అక్రమం చేసాడు అంటున్నావు కదా, ఏం చేయాలో చెప్తున్నాడు. 12వ వచనం, కొలసి పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. కాగా దేవుని చేత మీరు ఏర్పరచబడిన వారు, పరిశుద్ధులు మీరు పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లు. చూసారా, మీరు లోకస్తులు కాదు ఫైటింగ్ ఆడుకోవడానికి. మీరు లోకంలో బ్రతుకుతున్న వారు కాదు యుద్ధాలు చేసుకోవడానికి, అల్లరి చేసుకోవడానికి, దోషంలో గొడవలు ఆడుకోవడానికి, తిట్టుకోవడానికి, కొట్టుకోవడానికి. మీరు బయట ఇద్దరు క్రైస్తవులు తిట్టుకుంటుంటే, కొట్టుకుంటుంటే చూస్తున్న అన్ని జనుల మధ్య దేవుడి నామం ఏమవుతాయి చెప్పండి? దూషింపబడుతుంది. మిమ్మును బట్టే కదా అన్ని జనుల మధ్య నా నామము దూషింపబడుతుంది. ఎందుకయ్యా నా నామానికి అపకీర్తి తెస్తారు? మీరు పరిశుద్ధులు కదా, మీ ప్రవర్తన ఎలా ఉందేంటి? పరిశుద్ధులుగా దేవుడు గుడారంలోకి చేరిన వాళ్ళు కదా, మీరు అతిథులు కదా, సంఘంలో పరిశుద్ధులు కదా, నీతిమంతులు కదా, మీరు ఎలా ప్రవర్తిస్తున్నారేంటి? తగిన ప్రవర్తన మీకు లేదు అంటున్నట్టు. పరిశుద్ధులను నీతిమంతులు ప్రియులైన వారికి తగినట్లు మీరు జాలి గల మనస్సును. ఏమండి, ఒకడి మీద మనకి జాలి కలిగింది అనుకోండి, వాడిని తిడతామండి? జాలి కలిగిన మనస్సు ఉంటే ఎవరినైనా తిడతామా? ఎవరినైనా ఏదైనా అనాలనుకుంటామా?
మన పిల్లల మీద మనకి ఎప్పుడు ఏ మనసు ఉంటుంది చెప్పండి? జాలి కలిగిన మనసు ఉంటుంది. పిల్లల్ని ఎప్పుడు తిట్టుకుంటూ ఉంటారండి పెద్దవాళ్ళు? తిడతారా? పొరపాటును తిడితే వాడు ఏడుతుంటే వాడి మీద మనకేం కలుగుతుంది? జాలి. తిట్టిన అమ్మే అలా తీసుకెళ్ళి, సారీ రా, ఇంకెప్పుడు తిట్టను రా, చాక్లెట్ కొంటావా బాబు, చాక్లెట్ కావాలా బాబు అని అడుగుతుంది. అంటే వెంటనే వాడి మీద ఏం కలిగింది? జాలి. అదే జాలి సాటి సహోదరుడి మీద చూపించవయ్యా, గొడవలు ఉండవు, కక్షలు ఉండవు. ఎందుకంటే నువ్వు ఇక్కడ ఇలా ఉంటేనే, ఇలా జాలి చూపిస్తేనే, ఇలా కరుణ కలిగి ఉంటేనే పరలోకానికి నిన్ను తీసుకుంటాడు. ఇది 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 ట్రైనింగ్. ఇది ఎక్కడ గొడవలు ఆడుకుంటే అక్కడ గొడవలు ఆడతావేమోనన్న భయంతో నీకు పరలోకాన్ని క్యాన్సిల్ చేస్తాడు. ఎంత బాగా చెప్తాడంటే కిందకి వెళ్ళేసరికి, మీరు జాలి కలిగిన మనస్సును, దయాలత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి. ఎవడైనాను తనకు హాని చేశానని ఒకడు అనుకోనని ఎడల, ఎవడో ఒకడు నీకు హాని చేశాడు, ఆడు మంచోడు కాదు, నీకు అన్యాయం చేశాడు, నీకేదో కుట్ర చేశాడు, నీ మీద ఎవరికో, నీ గురించి ఎవరికో తప్పుడుగా చెప్పేశాడు, లేదా నీ డబ్బులు కొట్టేశాడు, నీకు హాని చేశాడు, వాడు నిన్ను పాడు చేయాలనే ట్రై చేశాడు. కానీ నువ్వెలా ఉండాలో తెలుసా? ఒకరిని ఒకడు సహించుచు, ఒకరిని ఒకడు క్షమించుడి. ప్రభువు మిమ్మల్ని క్షమించులాగున మీరును కూడా క్షమించాలి. ఎప్పుడు క్షమిస్తారంటే తర్వాత మాటలో చెప్తాడు, వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను, అది ప్రేమను ధరించుకుంటే క్షమిస్తావు, ప్రేమను ధరించుకుంటే వదిలేస్తావు. దేవుని గుడారంలో ఉండాలి అన్నా, దేవుని గుడారంలో నివసించాలి అన్నా, దేవుడు కట్టి నీ సంఘంలో నువ్వు బిహేవియర్, నీ ప్రవర్తన ఇలా ఉంటేనే దేవుడు నిన్ను పరలోకానికి చేరుస్తాడు. ట్రైనింగ్ ఇవ్వడానికి కట్టాడు సంఘాన్ని, అందులో 100 మందిని చేరుస్తున్నాడు. ఈ 100 మంది సహోదరులు నా కన్నతండ్రి పిల్లలు, నాలాగే బాప్తిసం పొందినవాడు, నాలాగే పరిశుద్ధాత్మను పొందినవాడు, నాలాగే రొట్టె తీసుకుంటున్నాడు, నాలాగే ద్రాక్షరసం తీసుకుంటున్నాడు. నన్ను ప్రభు ఎలాగైతే క్షమించాడు, వాడిని కూడా ప్రభు అలాగే క్షమించి సంఘములోనికి చేర్చాడు. వాడు దేవునికి కుమారుడు, దేవుడు క్షమించుకున్నవాడు, దేవుడు కాపాడినవాడు, దేవుడు కావాలని సంఘంలోకి చేర్చుకున్నవాడు. అమ్మో, వాడు వెనకాల దేవుడు ఉన్నాడన్న భయం ఉందా నీకు? భయం ఉంటే గొడవలాడు. వాళ్ళు దేవుడిని చూస్తే వాడిని దేవుడు రక్షించుకున్నాడు, వాడిని దేవుడు కావాలనుకుంటున్నాడు అని సంఘంలోకి వచ్చిన సహోదరుడు గురించి ఈ భయం కనుక నీకు ఉంటే, వాని ఎడలను నీ ప్రవర్తన చాలా బాగుంటుంది, చాలా మర్యాదగా ఉంటావు, చాలా క్రమంగా ఉంటావు. 100 తమ్ముడు అంటావు, 100 అన్నయ్య అంటావు, 100 అక్క అంటావు, 100 చెల్లి అంటావు, గాడ్ బ్లెస్ యూ అంటావు. వాళ్ళకి ఏ హాని చెయ్యవు. ఈ మనస్సు నీకు వస్తే, ఈ విషయాలన్నీ నీకు అర్థమైతే, చాలా మందికి అర్థం కాకేనండి గొడవలు 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 గొడవలు. బాబోయ్, ఉండలేము అక్కడ. దేవుడు అంటున్నాడు, అక్కడికి వచ్చేయండి. ఎక్కడికి? అతిథుల దగ్గరికి వచ్చేయండి. కీర్తనల గ్రంథం 15వ అధ్యాయం 3వ వచనం, అట్టివారు నాలుకతో కొండములాడరు, తమ చెలికానికి కీడు చేయరు, తమ పొరుగు వాళ్ళ మీద ఏం మోపరట? నిందరు మోపరు. ఆడు మంచోడు కాదు, ఈడు మంచోడు కాదు అనరు. అందరు మంచోళ్ళు కాదు, అందరూ చెడ్డ మంచోళ్ళు. ఎవడ మంచోడు కాదు. జాన్సన్ చెప్పి కూడా నవ్వు చచ్చిపోయే వాళ్ళు ఆయన నోట్లోంచి ఆ మాట వచ్చింది ప్రతిసారి. ఎవడు మంచోడు కాదు బాబు, అందరూ చెడ్డ మంచోళ్ళు అనేవాడు. అందరూ చెడ్డోళ్ళే. ఇప్పుడు మంచోళ్ళుగా మార్చింది ఎవరు? దేవుడు. క్రీస్తు రక్తం. మళ్ళాడు చెడ్డోడు అంటున్నావు. నువ్వు మంచోడువా? మంచిదానివా? ఎంత బాగా రాశారంటే బైబిలు. బాబు, నువ్వు అవతల వాడిని చూస్తున్నప్పుడు వాడి కంట్లో నీకేం కనపడుతుందట? నలుసు. నీ కంట్లో ఏముందట? దూలం. దూలం పెద్దదా, నలుసు పెద్దదా? లోకంలో ఒక సామెత చెప్తారండి, ఎవడి వైపు ఒక ఏలెట్టి ఇలా చూపిస్తున్నావు అనుకోండి, తప్పురా తప్పురా అంటున్నావు అనుకోండి, ఆడి వైపు ఒక ఏలే వెళ్ళిందట, మిగతా 4 ఎటుపక్క ఉన్నాయి. అంటే ఈ 4 తప్పులు చేసి ఆ ఒక్క తప్పు చేసిన ఇలా చూపిస్తున్నాడట. కనుక ఎవ్వరు మంచోళ్ళు కాదు. కనుక ఎవరి మీద మనం ఏం చేయకూడదు? నిందలు మాపొద్దు. సంఘంలో ఉండే వాళ్ళకి తగదిది. ఆ నిందలన్నీ ఆయన క్షమించే సంఘంలోకి రప్పించుకున్నాడు అండి. వాడి మీద తిరిగి మళ్ళీ నువ్వు నిందేస్తున్నావేంటి? దేవుడు ఎంత సీరియస్ అయిపోతాడు తెలుసా? నేను వాడి నిందలు, నేను వాడి అపరాధాలు, నేను వాడి పాపాలు క్షమించుకొని సంఘంలోకి చేరిస్తే నేను పరిశుద్ధుల్ని చేసిన వాడి మీద నీ పెత్తనం ఏంట్రా, పాపపు పెత్తనం అంటాడు. మీకు అర్థమైందా పాయింట్ అక్కడ? నేను వాడి పాపాలు కడిగి సంఘంలోకి చేరిస్తే నువ్వు తిరిగి వాడి మీద నిందలేస్తున్నావంటే, నేను క్షమించినోడిని నువ్వు పాపిస్తోడు అంటావా? చెప్తానరా నీ సంగతి అంటాడు. నీ లెక్కలు చెప్తారా బయటకు అంటాడు. మన లెక్కలు తీసాడు అనుకోండి, అమ్మ బాబోయ్, మన పెద్ద హిస్టరీ.
సీడీలు జీబీలు పెద్ద టెరాబైట్లు కావాలి మన జీబీలు బయటకు తీస్తే పాపాలు. ఆయన్ని కదపడం ఎందుకు, అవన్నీ బయటకు లాక్కోవడం ఎందుకు? బాబు నేను మంచోడిని కాదు బాబు అంటే అయిపోయింది కదా. ఎంత బాగా రాస్తున్నాడు చూసారా? ఎవ్వడి మీద నిందలు మోపకండి, ఎవరిని శత్రువులుగా మార్చుకోకండి. 3వ వచనానికి వెళ్ళిపోదాం. 3వ వచనమా 4వ వచనం. అతని దృష్టికి నీచుడు అసహ్యుడు, అతడు యెహోవా యందు భయభక్తులు గల వారిని, అంటే సంఘంలో ఉన్న వాళ్ళు ఒకళ్ళు ఏం చేయాలట? సన్మానించుకోండి. అంటే మనం ఏం చేస్తున్నాం? ఆడు మంచోడు కాదు, వాళ్ళ అక్క మంచిది కాదు, వాళ్ళ చెల్లి మంచిది కాదు, వాళ్ళ కుటుంబం మంచిది కాదు. ఇదేంటిది? ఒరే బాబు సన్మానాలు చేయరా అంటుంటే నువ్వేమో సన్మానం చేయట్లేదు, ఉన్న పరువుని కాస్త తీసేస్తున్న వాళ్ళది. సంఘములో ఉన్నవాడు ఒకరినొకరు ఏం చేయాలట? సన్మానించుకోవడం అంటే అర్థం ఏంటి చెప్పండి? సన్మానించడం అంటే ఒకరినొకరట కనపరుచుకోవాలి. తమ్ముడు నువ్వు సూపర్ తమ్ముడు, బాబు దేవుడు పనిచేస్తావు తమ్ముడు, బాబు భక్తిగా ఉంటావు తమ్ముడు, మీ కుటుంబం మంచి తమ్ముడు, మీ పిల్లలు మంచి వాళ్ళు తమ్ముడు. ఎంత బాగుంటుందండి ఆ బాండింగ్, ఎంత బాగుంటుందండి. ఒకరినొకరు ఇలాగా మంచివాళ్ళు అనుకుంటూ ఒకరినొకరు ఆదరించుకుంటుంటే ఎంత బాగుంటుంది. ఎంత ఆ సంఘం ఎంత బాగుంటుంది, ఆ కుటుంబం ఎంత బాగుంటుంది మీరు చెప్పండి. మా తమ్ముడు చాలా మంచోడండి, మా అక్క చాలా మంచిదండి, మా అమ్మ చాలా మంచిదండి. ఎక్కడ చెప్తాం చెప్పండి ఈ డైలాగులు? మనం కుటుంబంలో, సొంత కుటుంబంలో చెప్పుకుంటాం. సంఘంలోకి వచ్చేసరికి ఆ అక్క మంచిది కదండి, ఈ తమ్ముడు చెడ్డోడు. ఇదేంటిది? సహోదరులు ఒకరినొకరు ఏం చేయాలట? సన్మానించుకోండి. 1 తిమోతిలో ఉంటుంది, రాసుకోండి, తర్వాత చదువుకోండి. తిమోతికి రాసిన 1వ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో ఏమనుందో తెలుసా? సంఘములో నీతో పాటు కూర్చొని చక్కగా దేవుడు పని చేస్తున్న వాళ్ళని, దేవుడి కొరకు కష్టపడుతున్న వాళ్ళని, దేవుడి కొరకు బాగా శ్రమిస్తున్న వాళ్ళని నువ్వు సన్మానించవలసిందే అని రాశాడు. రెట్టింపు సన్మానానికి వాళ్ళని ఏం చేయాలట? పాత్రులుగా ఎంచు. ఇప్పుడు మాట చెప్తాను నేను. నా వైపు చూడండి అందరూ, అమ్మ నా వైపు చూడండి, అందరూ చూస్తున్నారా? సహోదరుని మనం ఏం చేయమని ఉంది బైబిల్లో? రెట్టింపు సన్మానానికి పాత్రుడిగా ఎంచండి. పొరపాటున సంఘంలో సంఘ కాపరి సంఘంలోంచి ఒక కుటుంబాన్ని ఇలా ముందుకు తీసుకొచ్చి, వీళ్ళు ఈ సంవత్సరం అంతా సంఘంలో చాలా కష్టపడ్డారు, చాలా చక్కగా మందిరంలో సేవ చేశారు కనుక మనం అందరం సన్మానించుకుందామని అందరూ ఒక్క కుటుంబానికి సాల్వ్ వేసి ఆ ఒక్క కుటుంబానికి దండేశారనుకోండి, మిగతా కుటుంబాల ఆలోచనలు ఎలా ఉంటాయో నాకు చెప్పాలా? నిజాలు మాట్లాడుకుందాం, మనసులో ఉన్నాయి. వాళ్ళని సన్మానించగానే మన కడుపులోంచి ఏమొస్తుంది? అసూయ, ఆవేశం. వాళ్ళు ఎన్నిటి చేసింది, నేను చేయలేదు ఇటు అంటాడు ఎవడో వెనకాల నుంచి. అంతేనండి. ఇంకా ఆ రోజు నుంచి ఆ పాస్టర్ గారికి తయారవుతాయండి నిందలు. పాస్టర్ గారు ఏదో లాలూజ్ అయిపోయాడు, వాళ్ళు ఏదో 1000 రూపాయలు ఇచ్చి ఉంటారు, అందుకే సన్మానం చేసాడు. ఇంకంతేనండి. ఆ పాస్టర్ గారు ఆ పని చేసినందుకండి ఇంకా ఎన్ని రోజులు బాధపడతాడో నాకు తెలుసు. అది ఎందుకంటే మాకు జరుగుతాయి కదా అప్పుడప్పుడు ఈ స్టిక్కర్లు. పొరపాటున ఎవరినైనా నోట్లో నుంచి ఈ తమ్ముడు బాగా చేశాడు అన్నామా, అంతే, ఒక 2 వచ్చే వారం చచ్చికిరారు వాళ్ళు. వాళ్ళని పొగుడుతున్నాడు, అన్న మమ్మల్ని పొగడలేదు, మేము చెయ్యం పని. ఇదేట్రా బాబు ఇది? ఒకరిని ఒకడు ఏం చేసుకోవాలట? సన్మానించుకోండి. అంటే ఎవరిని తొక్కేద్దాం, ఎవరిని లాగేద్దాం, ఎవరినైనా ఒకరిని సన్మానిస్తే వాడి మీద నిందలు అలా తప్పండి. అసలు ఈ దైవ మనసు కాదండి ఇది. వాళ్ళని సన్మానించినప్పుడు మనం ఏమనుకోవాలంటే, నేను బాగా కష్టపడి ఉంటే దేవుడు నాకు కూడా ఏం చేస్తాడు? సన్మానం చేస్తాడు. వాళ్ళు దానికి అర్హులు అని క్లాప్స్ కొట్టే వాళ్ళే పరలోకానికి వెళ్ళేవాళ్ళు. మళ్ళా చెప్తున్నాను, సహోదరుడిని సన్మానించినప్పుడు గ్రేట్ అని ఇలా చప్పట్లు కొట్టగలుగుతున్నావా? అది నీ స్వచ్ఛమైన మనస్సు, అది పరలోకానికి అర్హుడివి. లేదు అసూయతో రగిలిపోతున్నావా, పని అవ్వదు, పరలోకానికి నువ్వు వెళ్ళలేవు. చదివేద్దాం కిందకే, తర్వాత మాట చదివేద్దాం. అక్కడ అతడు ప్రమాణం చేయక నష్టము కలిగినను ఏం చేయడట? చూసారా, మాట తప్పకూడదట క్రైస్తవ్యంలో. సంఘంలోకి వచ్చిన తర్వాత నువ్వు ఏదైనా ప్రమాణం చేసావా, ఏదైనా సేవకి ఇస్తానని మాట ఇచ్చావా, నష్టము కలిగినా సరే ఆ మాట ఏం చేయకూడదు? తప్పకూడదు. ఇచ్చిన మాట నెరవేర్చాలి. ఇచ్చిన ప్రమాణం, సంఘానికి ఏదైనా కొంటానన్నావా, మాట ఇచ్చావా, కొనాలంతే. నీ కష్టాలు నీ నష్టాలు చెప్పుకో. సహోదరుడికి ఏదైనా మాట ఇచ్చావా, ఇది చేస్తానని చెయ్యాలి. దేవుడికి ఏదైనా మాట ఇచ్చావా, చెయ్యాలి. సేవకుడికి ఏదైనా మాట ఇచ్చావా, చెయ్యాలి. మాట తప్పకూడదు. కండిషన్స్ ఇవన్నీ. నువ్వు ఇలా ఉంటేనే పరలోక రాజ్యంలో బ్రతకగలుగుతావు. ఇక్కడ రోజుకో మాట మాట్లాడుతున్నావు అనుకోండి, నీ క్యారెక్టర్ మీద నమ్మకం ఉండదు దేవుడికి, రానివాడు పరలోకం, నిన్ను చేర్చుకోడు. తర్వాత వచ్చిన చూడండి, చివరి వచ్చును, తన ద్రవ్యమును వడ్డీకి ఇవ్వడు.
ఈ మాట చదివినప్పుడు నాకు వచ్చిందండి ఆనందం. సంఘంలోనికి వచ్చినోడట, అన్నయ్య నాకు కష్టం వచ్చింది అంటే, ఎంత కావాలి తమ్ముడు? 10,000 కావాలని మళ్ళీ ఇస్తాను, తీసుకో తమ్ముడు, 3 రూపాయలు వడ్డీ అన్నాడు అనుకోండి. ఇది కష్టం. ఇది ఎక్కడికి? పరలోకానికి కష్టం. ఇది సాటి సహోదరుడి కష్టం వస్తే డబ్బులు ఇచ్చి వడ్డీ అడుగుతావా? ఈ మధ్యకాలంలో వడ్డీ వ్యాపారస్తుల్లో చాలా మంది సేవకులు అయ్యారు. వాళ్ళు ఏమన్నారంటే కొత్త బోధ ప్రారంభించారు, మనం వడ్డీ సహోదరులకు ఇవ్వకూడదు, బయట వాడికి ఇచ్చినా పర్లేదు అంటున్నాడు. ఎందుకంటే మనోడిది వడ్డీ వ్యాపారం బ్యాక్గ్రౌండ్. ఎంత దారుణంగా మారిపోయినంటే బోధలు. వడ్డీ వ్యాపారం చేసేవాడు సేవకుడు అయ్యాడు అనుకోండి, వడ్డీ వ్యాపారం రైటే అంటాడు. ఎవరికి ఎలా కావాలంటే బోధన అలా మార్చేసుకుంటున్నారండి. కానీ దేవుడు ఇక్కడ ఏమంటున్నాడు? నువ్వు సహోదరులకి ఏమివ్వకూడదు? వడ్డీకి ఇవ్వకూడదు. నిరపరాధిని చెరుపుటకై లంచాలు పుచ్చుకోకూడదు. ఏమంటే ఎన్ని మాటలండి బైబిల్లో. వడ్డీ వ్యాపారాలు వద్దు, లంచాలు వద్దు. తర్వాత మాట, ఈ ప్రకారం చేయవాడు ఎన్నడను కదల్చబడడు. నువ్వు ఈ పాపాలన్నీ మానే సంఘంలో ఉండు, నిన్ను ఎవ్వడు కదల్చలేడు, పరలోకానికి వెళ్ళిపోతావు. కనుక దేవుని పిల్లలారా, ఈ రాత్రి నేను చెప్పేది ఒకటే, దేవుని గుడారములు అతిథులు ఎవరు అంటే, దేవుని సంఘములు అతిథులు ఎవరంటే, ఇదిగో ఈ మాటలు ఇప్పుడు చెప్పిన, దేవుడు చెప్పిన మాటలు ఏవైతే ఉన్నాయో, ఈ మాటల ప్రకారం నువ్వు బ్రతుకుతావా, నువ్వు చక్కగా గుడారంలో నివసించడానికి నీకు రైట్ ఉంది, అర్హత ఉంది. అక్కడికి వెళ్ళిన తర్వాత అబద్ధాలు ఆడకూడదు, అక్కడికి వెళ్ళిన తర్వాత నిందలు వేయకూడదు, అక్కడికి వెళ్ళిన తర్వాత ఎవరినైనా సన్మానిస్తుంటే అసూయతో రగిలిపోకూడదు, అల్లరి ఉండకూడదు, మత్సరం ఉండకూడదు, ఏమంటే భయంకరమైన మాటలు నీ నోట రానివ్వకూడదు, ఇలా ఎవరికి కీడు చేయకూడదు, అందరినీ సన్మానించుకోవాలి. ఇలా గనక నువ్వు సంఘంలో బ్రతకగలిగితే నువ్వు పరలోక రాజ్యానికి చాలా దగ్గరగా ఉన్నావు. తీసుకుంటాను నిన్ను. మరణించిన మరుక్షణం పరలోకంలో ఉండడానికి అర్హుడివే కొడుక. భూమి మీద ఎంత బాగున్నావురా, సంఘంలో ఎంత చక్కగా అందరిని ప్రేమించావురా, ఎంత చక్కగా అందరిని ఆదరించావురా, ఎంత చక్కగా అందరిని గౌరవించావురా. ఏ సహోదరుడి మీద ఏనాడు నీ నోట ఒక తప్పుడు మాట కూడా నేను వినలేదు కొడుక. రా, వచ్చే పరలోకానికి. ఎందుకంటే అక్కడ కొన్ని కోట్ల మంది వస్తారు పరలోకంలో ఉండడానికి. నువ్వు భూమి మీద ఈ 100 మంది మీదే నేరాలు ఇస్తే ఆ కోట్ల మందితో నువ్వు కలిసి ఉండలేవు, బ్రతకలేవు అక్కడ పరలోకంలో. కనుక సంఘములో నీ ప్రవర్తన మారిపోతే, సంఘములో సహోదరులతో నువ్వు కలిసి ఉండగలిగితే, పరలోక రాజ్యంలో కూడా నువ్వు కలిసి ఉండగలుగుతావు. అందుకు నిన్ను గుడారంలోకి చేర్చి ఆ గుడారంలో ఎలా నివసించాలో మొత్తం బైబిల్లో చక్కగా దేవుడు రాయించి ఆ మాటలన్నీ రాత్రిని ముందుకు తెచ్చాడు. వినమంటున్నాడు, మార్చుకోమంటున్నాడు, పరలోక రాజ్యానికి సిద్ధపడమంటున్నాడు. క్రీస్తు రక్తంతో ఈ సంఘాన్ని కట్టి సంఘంలో నువ్వు ఇలా బ్రతికితే పరలోక రాజ్యం వచ్చేస్తావని ఆయన రాయించాడు. ఎంత మంచోడండి దేవుడు, ఎంత బాగుందండి బైబిల్. దేవుని పిల్లరా, పరలోకం అంటే చిన్నదనుకుంటున్నారా? ఏమండి, ఈ భూమి మీద ఇంత చెప్పాను కదా, ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడు. భూమి మీద ఇలా బ్రతకటం కొంచెం కష్టంగా ఉంటుంది, శ్రమగా ఉంటుంది. కానీ మీరు కష్టపడి శ్రమించి ఇలా చక్కగా జీవితాలు జీవిస్తూ సంఘానికి ఉపయోగపడుతూ సువార్త పనులు చేస్తూ దేవుడు పనిలో కనుక మీ జీవితాన్ని కనుక ముగించేస్తే నిత్య రాజ్యం, ఆకలి దప్పికలు లేని మహాలోకాన్ని మీరు చూస్తారు. నిజంగానండి, అక్కడ రాయబడిన మాట ప్రకటనలో ఉంటుంది, దేవుడు తన గుడారాన్ని మీ మీద కప్పేస్తాడట. ఎందుకంటే భూమి మీద ఆయన గుడారం, ఆయన సంఘంలో మీరు చక్కగా నీతిగా న్యాయంగా వాక్యానుసారంగా జీవించారు కనుక పరలోకం వెళ్ళిన తర్వాత ఆ శాశ్వతమైన గుడారాన్ని నీ మీద కప్పేసి నీకు ఆకలి దప్పికలు కానీ, బాధ కానీ, శ్రమ కానీ, నింద కానీ ఏమీ లేకుండా నేనే నిన్ను దగ్గరుండి చూసుకుంటాను అన్న పరలోకంలో అన్నాడు. ఎంత మంచి ఆదరణ అండి ఆ మాట. కనుక దేవుని పిల్లలారా, ఈ రాత్రి మీతో చెప్పేది ఒకటే, దేవుని గుడారం అనగానే సంఘంలో మీరు వాక్యానుసారంగా జీవిస్తేనే దేవుడు పరలోకానికి వచ్చే అర్హత మీకు ఇస్తాడు. ప్రార్థన చేసుకుందాం.